హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి లవర్స్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో ఒక ఫ్యామిలీ డ్రామాని అయితే కనుక ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఈ డ్రామా గురించి చెప్పాలి అంటే హీరోయిన్ అనమాట టైం ట్రావెలింగ్ చేస్తే ఒక బుక్లోకి వెళ్ళి ఉంటుంది. 19 సంవత్సరాల అబ్బాయికి తల్లిగా, 45 సంవత్సరాల పర్సన్కి వైఫ్గా మారుంటుంది. ఫుల్ కామెడీ అనమాట. సో ఐ హోప్ యూ లైక్ ఇట్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా డ్రామాని అయితే కనుక చూసేయచ్చు. డ్రామా స్టార్టింగ్లోనే మనకి క్యూషన్ చూపిస్తూ ఉంటారు. మెయిన్ లీడ్ అనమాట. తన వైఫ్ వెనక నుంచి హక్ చేసుకొని, క్యూషన్ మన ఇద్దరం కలిపి ఒక బిడ్డని కందామా అంటేని, చూడు మోమో నీకు ముందే చెప్పాను కదా, మనది ఓన్లీ 1 year కాంట్రాక్ట్ రిలేషన్షిప్, ఎటువంటి ఫిజికల్ రిలేషన్షిప్ ఉండదు, నీకు అర్థమవుతుంది అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ క్యూషన్ ఎప్పుడు మారుతారో ఏంటో, ఈ ఆస్తి అంతా నేను ఎలా రప్పించుకోవాలి ఏంటనేసి నేను బాగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే తను కాల్ జారి కింద పడిపోయి ఉంటుంది. ఇదంతా అయితే కనుక మన హీరోయిన్ తన ఫోన్లో చూస్తూ ఉంటుంది అనమాట. ఎందుకురా బాబు ఇలా విలన్స్గా తయారవుతారు, ఇంచుకడ రిచ్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు కదా, ఎందుకు ఇలా తయారవ్వింది అనేసి నేను తిట్టుకుంటూ ఉంటుంది. అదే టైంలో ఫోన్లో నుంచి ఒక మెరుపు వచ్చు అనమాట. తనైతే కనుక ఇప్పుడు ఏదైతే విలన్ అని తిట్టుకుంటుందో మోమో బాడీలోకి వచ్చేస్తుంటుంది. అదే ఇందాక జరిగిన సీను మళ్ళీ జరుగుతూ ఉంటుంది. హీరో చెప్తా ఉంటాడు, ఓన్లీ మనది కాంట్రాక్ట్ రిలేషన్షిప్పే కాదా, నువ్వు కనుక హద్దులు మీరామంటే డివోర్స్ ఇచ్చేస్తానేమనుకుంటున్నావు అనగానే, ఇదేంటి దీని వచ్చేసి క్యూషన్ కదా, ఓ మై గాడ్ నా ఫేవరెట్ యాక్టర్, ఆగా ఒక్క నిమిషం నేను మోమో బాడీలోకి వచ్చానంటే ఫ్యూచర్లో మోమోని అయితే కనుక ఇంటి నుంచి బయటికి దోసేస్తారంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి. మోమో అయితే కనుక పాపం క్యూషన్ వాళ్ళ అబ్బాయిని అసలు బాగా చూసుకోదు, తను టార్చర్ చేసేసరికి ఇంకా క్యూషన్ కోపం వచ్చి తనకి డివోర్స్ ఇచ్చి ఇంట్లో నుంచి గంటేస్తుంటాడు. అంటూ ఇప్పుడు నా పరిస్థితి ఫ్యూచర్లో ఓ మై గాడ్ ఇప్పుడు ఏం చేయాలి, ఎలాగని స్టోరీని నేను మార్చాలనేసి తనైతే కనుక మనసులో అనుకుంటా ఉంటుంది. అలా అనుకుంటా అనమాట. హీరోని ఎలాగని తన వైపు లాక్కోవాలని సజెస్ట్ చేద్దాం అనుకుంటుంది. అదే టైంలో అక్కడికి హీరో వాళ్ళ అబ్బాయి అయిన షిబాయ్ వచ్చు అనమాట. మా డాడీకి దూరంగా ఉండి లేకపోతే షూట్ చేసేస్తాను ఉంటాడు. ఇదంతా మన మోమోగా డ్రీమ్ వచ్చి ఉంటుంది. దేవుడు ఇది రియల్ కాకుండా చూసుకోవాలి అనేది మనసులో అనుకుంటా అనమాట. కళ్ళు తెరిచి చూస్తానికి తన ముందైతే కనుక చాలా మోడల్ డ్రెస్సెస్ ఉంటాయన్నమాట. వాచెస్, హ్యాండ్ బ్యాగ్స్, స్లిప్పర్స్ ఇవన్నీ ఉండేసరికి వామో ఇది కదరా లైఫ్ అంటే అనేసి తనైతే కనుక అన్నీ ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. అవన్నీ పెట్టేసుకుని వా అనేసి చంద్రముఖి మాదిరిగా మారిపోతూ ఉంటుంది. అదే టైంలో అక్కడ మేడ వచ్చు అనమాట. మేడం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అంతా ప్రిపేర్ చేస్తాం రాండి అనగానే, ఏంటి అవునా అనేసి తనైతే కనుక కిందకు వచ్చి చూసేసరికి అనమాట చాలా రకాల ఐటమ్స్ అయితే కనుక ఉంటాయి. దేవుడా ఇది కదరా లైఫ్ అంటే, రిచ్ లైఫ్ అంటే అని మనసులో అనుకుంటే, ఇంత బ్రేక్ఫాస్ట్ అని తను షాకింగ్గా చూస్తూ ఉంటే, ఏంటి అలా కొత్తగా చూస్తున్నావే తినవా అంటే, తింటాను హస్బెండ్, మీకు ఏం కావాలో చెప్పండి నేను వడ్డిస్తాను అనేసి నేను చాలా సిల్లీగా ప్రేమగా మాట్లాడుతూ ఉండేసరికి వాళ్ళ హస్బెండ్ అనమాట అదేంటి కొత్తగా అన్నప్పటికీ ఏమీ లేదనేసి తను అంటూ ఉంటుంది. అదే టైంలో షిబాయి వెళ్ళిపోతూ ఉండేసరికి, అంటే హీరో వాళ్ళ అబ్బాయి, ఏ షిబాయి ఆగనేసి వాళ్ళ డాడీ పిలుచుంటాడు. అప్పుడు తను అంటూ ఉంటాడు, డాడీ నేను వెళ్ళిపోతున్నా, క్లాస్కి టైం అవుతుంది, ఈవినింగ్ మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళతో అయితే కనుక ఇంట్లో పార్టీ చేసుకుంటా అనేసి చెప్తా ఉంటాడు. ఈ లోపల ఇదంతా మన హీరోయిన్ చూసి మోమో అనమాట షిబాయిని చూసి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అనుకుంటా అనమాట. షిబాయి ఇంకో నీ కోసం బ్రేక్ఫాస్ట్ పట్టుకు వెళ్ళనేసి ఇస్తా ఉంటే, ఏంటి తను కొత్తగా యాక్ట్ చేస్తుంది అనేసి, నీ యాక్టింగ్ అంతా నా దగ్గర వర్కౌట్ అవ్వదు అనేసి తనైతే ఇంకా డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోయి ఉంటాడు. తను సాడ్గా ఫీల్ అవుతుంది. అలా ఫీల్ అవ్వి ఎలాగైనా వీళ్ళిద్దరిని నా యొక్క గ్రిప్లోకి తెచ్చుకోవాలనేసి మనసులో అనుకుంటా అనమాట. హీరో దగ్గరికి వచ్చి, సరేనండి మీకు ఏమైనా అవసరం అయితే పిలవండి, రెస్ట్ తీసుకుంటాను తను వెళ్ళిపోతా ఉంటే, హీరో మనసులో అనుకుంటా అనమాట అసిస్టెంట్ తోటి, ఏంటి రోజు మీ మేడం ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తుంది అంటే, ఏమో సార్ అనేసి తను చెప్పుంటాడు. మన హీరోయిన్ అయితే కనుక షిబాయి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తానన్నాడు కదా, అందుకోసమని తన కోసమని చాలా అరేంజ్మెంట్స్ అయితే కనుక చేయాలనేసి తనైతే కనుక గూగుల్లో గట్రా అన్నీ చూసి అవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే పిల్లలకి ఏమేమి ఇష్టమో అవన్నీ తెలుసుకుంటూ ఉంటుంది. అలాగే ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకురాగానే వాళ్ళకి నచ్చేలాగా అనమాట చాలా రకాల స్నాక్స్ అండ్ మ్యూజిక్ పార్టీ అంతా అరేంజ్మెంట్స్ అనేది చేస్తుంటుంది అనమాట. తనైతే కనుక చాలా మంచిగా మాట్లాడుతూ ఉండేసరికి వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి అనమాట, టీన్ అనమాట. అదేంటి తిను వచ్చేసి మీ అమ్మ లేకపోతే మీ మేడ అనేటప్పటికి, చూడ పాప నేను వచ్చేసి షిబాయ్ వాళ్ళ మమ్మీని, కాకపోతే మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, మీకు నచ్చినవి అన్నీ ఉన్నాయి, ఎంజాయ్ చేయండి తను నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటుంది. కానీ షిబాయ్ అయితే కనుక అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోయి ఉంటాడు. టీన్ అయితే కనుక షిబాయ్ దగ్గరికి వచ్చి, మీ అమ్మ నేను బుల్లి చేస్తుందా మీ స్టెప్ మదర్ అంటేని. అదే టైంలో ఈ మాటలన్నీ వింటున్న హీరోయిన్ వచ్చేసరికి, ఏం చేస్తున్నారు ఇక్కడ అనేసి తనైతే కనుక హ్యాండ్ ఇలా పైకెత్తది, ఏంటి కొడతాం అనుకుంటున్నా అని షిబా అయితే కనుక హ్యాండ్ పట్టుకుంటాడు. లేదు నాన్న చాలా క్యూట్గా ఉన్నావు అనేసి, ఇలా హెయిర్ ఇలా సర్దుదాం అనుకుంటున్నా అనేసి హీరోయిన్ చెప్పేసి, సరే అయితే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి వెళ్ళిపోతున్నా అనేసి తను వెళ్తూ ఉంటుంది. ఈ లోపల టీన్ అయితే కనుక, షిబాయి నీకు నేను వాటర్ తీసుకొస్తాను అనేసి తను వెళ్తూ ఉంటుంది. ఈ లోపల మన హీరోయిన్కి ఎందుకో డౌట్ వచ్చి అనమాట, తన్ని వెనక నుంచి ఫాలో అప్
చూస్తూ ఉండేసరికి టీనా అయితే కనుక శివ అయితే వాటర్లో అయితే కనుక ఏదో ఒక రకమైన పొడవు అయితే కనుక కలిపేస్తూ ఉంటుంది. దేవుడా, నేను ముందే అనుకున్నాను తిని ఏదో చేస్తుందని అనుకుని మనసులో అనుకుంటా ఉండేసరికి లోపల వెనక నుంచి వచ్చి ఏంటి ఏమనుకుంటున్నావు అంటే ఏమీ లేదు అనేటప్పటికీ టీనా అయితే కనుక వాటర్ అయితే కనుక శివాకి ఇస్తూ ఉంటుంది. దేవుడు ఇలా జరగకూడదు అలస్తానే తిన పరిగెట్టుకుంటూ వచ్చానమాట. శివ చేతిలో ఉన్న వాటర్ తీసుకొని నాకు దాహం వేస్తుందని తాగేసి ఉంటుంది. ఏంటి నీకు దాహం వేస్తుందా, ఇంకా మన ఇంట్లో వాటర్ లేదా అని శివ అంటూ ఉండేసరికి అయ్యయ్యో ఈ వాటర్ నేను ఎందుకు తాగాను దానైతే కనుక మళ్ళీ పరిగెట్టుకుంటే అయితే కనుక వాష్రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం అర్థం అవ్వదు. టీనా అయితే కనుక షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఈ లోపల మన హీరో అయితే కనుక హీరోయిన్ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. శివ అయితే కనుక క్లాస్ వంక చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మన హీరోయిన్ అనమాట, నీకు ముందే తెలుసు కదే దాంట్లో ఏదో డ్రగ్ కలిపారు, నీకు తెలుసు కదా, అలాంటప్పుడు ఎందుకు తాగావు నీకు పిచ్చి మొహం దాని అనేసి తనే తిట్టుకుంటూ ఉండేసరికి వెనక నుంచి హీరో వచ్చి ఏంటి డ్రగ్ అంటున్నావు ఏంటి అంటే, లేదా టీనా ఉంది కదా తను శివ తాగే వాటర్ ఏదో కలిపింది, అందుకే నేను తను కాపాడదాం అనుకొని మీ వల్ల నేను తాగేసా, అంతా మీ వాళ్ళు అనేసి తనకు మత్తు ఎక్కేస్తూ ఉంటుంది అనమాట. నుంచి అనమాట శిబాయి వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే టైంలోనే మన హీరో అండ్ హీరోయిన్ దగ్గర చాలా దగ్గరగా ఉంటారు. శిబాయిని చూస్తున్న మోమ అంటుంది నీకేమీ కాలేదు కదా శిబాయి అంటేని. ఈ లోపల మన హీరో తను ఎత్తుకుంటాడు అనమాట. అదేంటి డాడీ తను ఎత్తుకుంటున్నావేంటి నువ్వు అంటే, ఇది పెద్దవాళ్ళ విషయం నువ్వు మధ్యలోకి రాకని చెప్పేసి మన హీరో తను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ శిబాయికి అనమాట వాటర్ క్లాస్లో ఏదో కలిసిందని అర్థమయ్యి తనైతే కనుక టీనాని అడుగుతూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అవుతే ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. మన హీరోయిన్ చెప్తూ ఉంటుంది, చూడండి నాకు శిబాయ్ అన్న మీరన్నా చాలా ఇష్టము, మీ ఇద్దరికి అయితే కనుక మంచిగా నేను ప్రేమ అందించాలనుకుంటున్నాను, తనకు ఒక మంచి స్టెప్ మదర్గా ఉండాలనుకుంటున్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్ అనేసి తను అంటా అనమాట. హీరోయిన్ బెడ్ మీదకి లాక్కుంటా అనమాట. మీరు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు తెలుసా అనేసి తను అంటా అనమాట. పడుకొని పోయి ఉంటుంది. హీరో చిన్నగా స్మైల్ చేసి ఉంటాడు. అలా అయితే కనుక రోజు నైట్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ లేచేసరికి హీరో పక్కన చూసి నువ్వేంటి నాకు పక్కన ఏం చేస్తున్నావు అనేసి గంటేస్తూ ఉంటుంది. ఇదేంటిది, ఇది నా ఇల్లు నా బెడ్ నా ఇష్టం, నువ్వేంటి మధ్యలో నన్ను అంటావంటే అవును కదా మర్చిపోయానండి ఏమనుకోవద్దు అనేసి తను అంటూ ఉంటుంది. సర్లే నేను ఏదో అవకాశం అడిగావు కదా, రేపు పొద్దుట మంది కంపెనీది పార్టీ జరుగుతుంది, నువ్వు అక్కడ మంచిగా బిహేవ్ చేయవు ఓకేనా అంటే సరేనండి అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇది కనుక పార్టీ స్టార్ట్ అయి ఉంటుంది. హీరో దగ్గరికి అనమాట ఒక ఆంటీ వచ్చి అనమాట, హే క్యూషన్ నీకు ఒక అమ్మాయిని పరిచయం చేస్తే తన పేరు వచ్చేసి లిన్ను, తను మొన్నే అబ్రాడ్ నుంచి వచ్చింది, ఒక ఫ్యాషన్ డిజైనర్ కింద వర్క్ చేస్తుంది, తినకి నీకు మంచి మ్యాచ్ అవుతుంది తెలుసా అంటేని. చూడండి అంటే నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, ఆ విషయం మీకు తెలుసు అనుకుంటా అంటే, కానీ అది ఓన్లీ మీ అమ్మ కోసం ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావంట కదా అనేటప్పటికి ఎవరు అన్నది ఏదో అంటున్నారు నా గురించి అనేసి హీరోయిన్ అప్పుడు అక్కడికి వచ్చి ఏంటి ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నారు రాండి అనేసి తను అయితే తీసుకుని వెళ్ళిపోతా ఉండేసరికి ఆ ఆంటీ అనమాట, ఏంటమ్మా నువ్వేనా క్యూషన్ పెళ్లి చేసుకున్నది, మీకు మీ అమ్మ వాళ్ళకి గట్ట ఏమీ లేనోళ్ళు అంట కదా అంటేని. చూడండి అంటే మీకు బాగా ఆకలిస్తుంది అంటుంది, వెళ్ళి ఏమైనా తినొచ్చు కదా, నోరు ఖాళీగా ఉండడం వల్ల పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు అని కానీ హీరో నవ్వుతూ ఉంటాడు అనమాట. ఇంకా తన కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. లిన్నుకొని అనమాట అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అనమాట ఏమండి ఎలా చెప్పిన వాళ్ళకి ఆన్సర్ అంటే చాలా బాగా చెప్పా అనేసి హీరో దగ్గరికి అంటా వచ్చి ఇంప్రెస్ అయ్యాలి అనేసి అంటూ ఉంటాడు. ఇదంతా ఇది కనుక లిన్ను చూస్తా అనమాట చాలా కోపపడతా ఉంటుంది. ఎందుకంటే లిన్నుకి అనమాట హీరో అంటే చాలా ఇష్టము. అదే పార్టీకి టీనా కూడా వచ్చి ఉంటుంది. తన ఇది కనుక లిన్ దగ్గరికి వచ్చి మీకు క్యూషన్ అంకుల్ అంటే ఇష్టం అనుకుంటా అంటే మోమోను క్యూషన్ అంకుల్ని వేరు చేయడానికి మీకు ఏమైనా హెల్ప్ కావాలితే చెప్పండి చేస్తా అంటే, నీకెందుకు అంత అవసరం అంటేని, ఎందుకంటే నేను శివాయిని ఇష్టపడ్డాను, తనకు దగ్గర అవ్వాలని ట్రై చేస్తే తన ఇది కనుక ఈ మోమో వల్ల నన్ను దూరం పెట్టాడు అనేసి చెప్తా ఉంటుంది. సో ఇద్దరు అయితే కనుక పగ తీర్చుకోవాలనుకుంటారు. ఇప్పుడైతే కనుక వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ చేసి ఉంటారు. మన హీరోయిన్ హీరోతో మాట్లాడుతూ ఉండేసరికి ఒక పర్సన్ అనమాట హీరోతో క్లయింట్స్ వచ్చారు రాండి అనగానే తను వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోపల ఒక అమ్మాయి వచ్చి అనమాట తన మీదకి రింగ్ కొంపేస్తుంది. సరే మీరు వెళ్ళండి నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా అనేసి హీరోయిన్ వెళ్ళి ఉంటుంది. తను వెళ్ళిన రూమ్లోకి అనమాట ఒక అన్నోన్ పర్సన్ కూడా వెళ్తూ ఉండేసరికి అదంతా ఇది కనుక టీనా వీడియో చేస్తాను అనమాట శివాయికి పంపించి, మీ స్టెప్ మదరు మీ డాడీకి చాలా అన్యాయం చేస్తుంది, ప్లీజ్ ఒక్కసారి నన్ను నమ్ము శివాయి అనేసి మెసేజ్ చేస్తుంటుంది. అక్కడికి శివాయి అండ్ మన క్యూషన్ కూడా వచ్చి ఉంటారు. ఈ లోపల డోర్ లాక్ చేసే టైంలోనే హీరోయిన్ బయటకు వచ్చేస్తుంటుంది. ఎక్కడికి ఎందుకు వచ్చారండి మీరు అంటేని, లోపల ఏం జరుగుతుందంటే ఏమీ లేదు నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను కదా మీరు వెళ్ళండి అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. కానీ టీనా ఇది కానీ నువ్వు ఎవరినో దాస్తున్నావా ఆంటీ అనేసి అంటావంటే చిచి లేదా అంటే సరే ఉండు చూద్దాం అనేసి మన హీరో వాళ్ళు లోపలికి వచ్చి ఉంటారు. అలాగే లోపలికి వచ్చి చూస్తారు ఒక పర్సన్ ఇది కానీ కింద పడిపోయి అనమాట అరుస్తూ ఉంటాడు. ఏంటి మరి ఎవరో లేరన్నావు ఈ పర్సన్ ఎవరు అనగానే
మన టీనా అంటది, ఈ అంకులే లోపలికి రావడం చూసాను అంటే వీళ్ళిద్దరికి ఏదో రిలేషన్ ఉందనుకుంటా అనేసి టీనా అంటా ఉంటే వాడనమాట లెగిసి, ఈ అమ్మాయి అయితే కనుక వాళ్ళ హస్బెండ్ తనని మంచిగా చూసుకోవడం లేదంటే సాటిస్ఫై చేయట్లేదంటే నన్ను చేయమంది అనేసి వాడు అంటా ఉంటాడు. ఇంకా హీరోకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా టీనా కూడా అనమాట చాలానే చెప్తా ఉంటుంది అనమాట ఈ రోహిణి మీద. ఇంకా శిబాయికి అనమాట నమ్మకం పోయి, నువ్వు ఇలాంటి దానివల్ల నాకు బాగా తెలుసు, నీ మీద నమ్మకం అసలు నాకు లేదు, నువ్వు ఇలాంటి కంత్రియాసాలు వేస్తావు ఒకటి అనేసి అంటా ఉంటే అప్పుడే మోమోకు ఒక విషయం గుర్తొచ్చి ఉంటుంది. సేమ్ ఇదే విషయంలో అయితే కనుక మోమో మీద ఉన్న నమ్మకం అంతా పోయి ఉంటుంది హీరోకి. ఈసారి మాత్రం ఇలా జరగడానికి వీలు లేదనేసి నేను ఎలాగైనా నా నిజాయితీని నిరూపించుకోవాలనేసి హీరోకి చాలా నచ్చ చెప్తా ఉంటుంది, శిబాయికి నచ్చ చెప్తా ఉంటుంది. బట్ వీళ్ళిద్దరు అయితే కనుక వింటారు. ఇంకా హీరోయిన్ కోపం వచ్చి, నేను చెప్తున్నాను కదా వినండి అని గట్టిగా అరిచి అనమాట. ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తారు అనేసి వాడిని కొడుతుంది, మరి పిచ్చ గుమ్ముడు కొడతా ఉంటుంది అనమాట. అలా కొడతా ఉండేసరికి హీరో స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. శిబాయి కూడా అనమాట. టీనా కూడా షాక్లోనే ఉంటుంది. టీనా అంటా ఉంటుంది, ఏంటి ఇప్పుడు ఆ అంకుల్ని కొట్టేసి నిజం చెప్పిద్దామని నువ్వు అంటున్నావు కానీ అబద్ధమే కదా చెప్పిస్తావంటే, ఎవరు అబద్ధం చెప్తారో చూడు, ఎవరు నిజం చెప్తారో చూడనేసి హీరోయిన్ అంటా ఉండేసరికి ఆ పర్సన్ పడిపోయిన వాడు లెగిసి అనమాట టీనా లాగిపెట్టి ఒకటి పీకి, నీకు ఏమైనా పిచ్చా, అది నేను అంతలా కొడుతుంటేనే ఇంకా నటించమంటావేంటి, నువ్వు డబ్బులు ఇవ్వబట్టే నేను ఇదంతా నటించాను, లేకపోతే చూడు నాకు ఈ దెబ్బలు ఉండేవా అనేసి మొత్తం అంతా అందరు రికార్డ్ అంతా చూపిస్తూ ఉంటాడు అనమాట. ఈ అమ్మాయి ఇదంతా చేయమంది అనేసి. ఇంకా టీనా మీద అయితే కనుక వాళ్ళందరూ కోపడుతూ ఉండేసరికి శిబా అయితే కనుక నీ ఫేస్ నాకు ఇంకెప్పుడు చూపించుకో అనేసి అంటూ ఉంటే దానికి హీరోయిన్ అనమాట, నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నావు, ఇదంతా చేయించింది నువ్వే అనేసి అంటా ఉంటే అప్పుడు హీరో అంటాడు, ముందు నా భార్యకి సారీ చెప్పు నువ్వు అనగానే సారీ ఆంటీ అని చెప్తా ఉంటుంది. హీరోయిన్ చాలా ప్రౌడ్గా ఉంటుంది అనమాట. మనకు శిబ అయితే కనుక నీకులాంటి వాళ్ళతో నేను ఇంకెప్పుడు మాట్లాడేదే లేదు, ఇంకెప్పుడు నాకు అసలు కనిపించుకో అనేసి శిబ అయితే కనుక టీనాని తిట్టేసరికి టీనా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ శిబాయి కూడా అనమాట హీరోయిన్కి సారీ చెప్తా ఉండేసరికి, ఏం పర్వాలేదు నాన్న, ఇక్కడ జరిగింది దాన్ని బట్టి నువ్వు అలా బిహేవ్ చేసి అంతేలే అనేసి మన హీరోయిన్ అయితే కనుక శిబాయిని చాలా సిల్లీగా అయితే కనుక తల నింపుతూ ఉండేసరికి ఇదంతా చూస్తున్న మన హీరో అయితే కనుక స్మైల్ చేస్తాడు. ఏమండి ఇప్పటికైనా నమ్మకం వచ్చిందంటే వచ్చింది అనేసి హీరో చెప్తా ఉంటాడు. సరే కానీ ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, నేను రెడీ అవ్వస్తాను, ఫస్ట్ ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు మన ఇంటికి అనిస్తేనైతే కనుక హీరోని బయటికి వస్తాను అనమాట. తను అయితే కనుక రెడీ అవుతూ ఉంటుంది. ఇదంతా అయితే కనుక నేను చూస్తాను అనమాట, తిని తప్పించుకుంది అనేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. తను రెడీ అవ్వి బయటకు వస్తూ ఉండేసరికి కొంతమంది పర్సన్స్ అయితే కనుక మన శివాయిని బుల్లి చేస్తూ ఉంటారనమాట. టీనాని వాళ్ళకి టీనా కజిన్ ఏదో అవుతుందంట, టీనాని ఏడిపించినందుకని శిబాయి మీద పగ తీర్చుకోవడానికి వచ్చి ఉంటారు వాళ్ళనమాట. శిబాయిని తిడతా ఉండేసరికి అక్కడికి మన హీరోయిన్ వచ్చేది కనుక ఆపుతూ ఉంటుంది. ఏంటి గొడవ ఏం లేదు, ఫస్ట్ మాట్లాడుకొని సెటిల్ చేసుకోవచ్చు, అసలు మీరు శిబాయిని ఎందుకు రౌండప్ చేస్తారంటేని, అంటే శిబాయి నువ్వు మాట్లాడడం అనేసి మీ స్టెప్ మదర్తో మాట్లాడేస్తున్నావు అంటే నీకు మాట్లాడడం రాదా అనేసి వాళ్ళు నవ్వుతూ ఉండేసరికి ఇంకా హీరోయిన్ కోపం వచ్చనమాట. టప్ మన ఒకటి పీకుతూ ఉంటుంది వాళ్ళని. ఇంకా వాళ్ళు రౌండప్ చేసేస్తుంటారు. శిబాయి కూడా అనమాట షాకింగ్గా చూస్తూ ఉంటాడు. చెరుకు వైపు నుంచి ఉంటారు ఇద్దరైతే కనుక డిషిమ్ అనుకుంటూ ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళైతే కనుక బాబోయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. శిబాయి దగ్గరికి వచ్చి నీకు ఏమీ కాలేదు కదా అంటే, నాకు ఏమీ కాలేదంటే, సరే నువ్వు మంచిగానే ఉన్నావు కదా, ఈ విషయం మీ డాడీకి చెప్పకు, తను మళ్ళీ ఫీల్ అవుతాడు, ఓకే నా క్యూట్ బాబు అనేసి తను అంటా ఉండేసరికి, హే నేనేమో చిన్నపిల్లని కాదు ఎందుకు అంటున్నారు మీరు అలాగా అనేసి అంటా ఉంటే అక్కడికి హీరో వచ్చి అనమాట. ఏంటి అక్కడ ఏం జరుగుతుందంటే, ఏమీ లేదండి ఏమీ లేదు మీకోసమే వస్తున్నాము రాండి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేసి ముగ్గురు అయితే కనుక ఇంటికి వెళ్తూ ఉంటారు. శిబాయి చిన్నగా స్మైల్ చేస్తూ ఉంటాడు, అంటే మన ఓ మీద కొంచెం ఇంప్రెషన్ కలిగి ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అయితే కనుక శిబాయికి కొన్ని గాయాలు అయి ఉంటాయి. అందుకోసం అనేసి తనైతే కనుక ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ ఉండేసరికి అక్కడ వెనక నుంచి అయితే కనుక హీరోయిన్ వచ్చి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే, కప్చు సైలెంట్గా ఉండి మీ డాడీ వింటే కనుక మళ్ళీ గొడవ అవుతుంది, మీకు దెబ్బలు తగిలినాయి కదా ఆయింట్మెంట్ తెచ్చి రాస్తున్నా అనేసి తను రాస్తూ ఉంటే, ఆహా ఇక్కడ ఏం చేస్తున్నారు మీరిద్దరు అంటూ హీరో వచ్చనమాట. శిబాయి ఒంటి మీద గాయాలు చూసి అసలు ఏమైందిరా మీరు నాకు తెలియకుండా ఏం చేస్తున్నారంటే, అంటే డాడీ ఏమీ లేదు అని చెప్పే టైంలోనే హీరోయిన్ అంటూ ఉంటుంది, ఇలా కొంతమంది బుల్లి చేశారు బట్ వాళ్ళ పని మేము చూసుకున్నాం కదా మీరు ఏం వరీ అవ్వకండి అనేసి, సరే రాండి మనం వెళ్ళిపోవచ్చు అనేసి తినైతే కనుక తను రూమ్కి తీసుకొని వచ్చేస్తుంటుంది అనమాట హీరోని. ఏంటి అసలు నాకు తెలియకుండా ఏం చేస్తున్నారు మీరు అంటే, ఏమీ లేదండి కార్ పార్కింగ్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చనమాట, చిన్నగా గొడవ పెట్టుకున్నారు అంతే, ఏమీ లేదు అది సెటిల్ అయిపోయింది రండి పడుకోండి అనేసి సర్ది చెప్పేసి పడుకోబెట్టేస్తుంది అనమాట.
అలా హీరో పడుకున్నాకనమాట దగ్గరకంటే వచ్చి, వామ్మో! ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడేంటి, చాలా క్యూట్‌గా ఉన్నాడని మనసులో అనుకుంటా అనమాట. హీరో దగ్గరకంటే వచ్చుంటది. ఓయ్ పాప ఏం చేస్తున్నావు అంటే, ఛీ! 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 ఏమీ లేదండి, ఏమీ లేదు. జస్ట్ నార్మల్‌గా వచ్చాను అంతే. నేను పడుకుంటున్నాను. నాకు నిద్రొస్తుంది అనేసి తను పక్కకు తిరిగి పడుకుంటది. హీరో నవ్వుకుంటాడనమాట. ఆ సీన్ అలా కట్ అవుతే నెక్స్ట్ సీన్ చూపిస్తా ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో మన హీరోయిన్ నిద్ర లేచి ఫోన్ చూసేసరికి తన ఫోన్‌లోకి చాలా అమౌంట్ వచ్చినట్టు మెసేజ్ వచ్చుంటది. వామ్మో! ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందనేటప్పటికి హీరో చెప్తాడు, ఈ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ కోసం అనేసి మనీ ఏసాను సరిపోతాయా అంటే, ఏంటి సరిపోతాయా? ఇంత అమౌంట్ ఏసి జీరోస్‌లో ఎక్కడడానికి నా జీవితం సరిపోయేలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం షాపింగ్‌కి వెళ్దాము అనేసి చాలా ఎక్సైట్ అవుతా అనమాట. రెడీ అవుతా ఉంటది. హీరో నవ్వుకుంటాడు. ఈ లోపల తనకు ఒక ఫోన్ వచ్చుంటది. హలో అనగానే ఎవర్రా నువ్వని ఫోను అయితే గనుక తను బ్లాక్ చేస్తుంటది. ఏదో అన్నోన్ నెంబర్ అనుకోని. నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక షాపింగ్ చేసుకుంటా వస్తా ఉంటారు. మన హీరో అంటాడు, ఏమన్నా బ్యాగ్స్ మోయమంటావంటే, ఏం పర్వాలేదు జస్ట్ అన్నీ నేనే మోసుకుంటా అనేసి హీరోయిన్ వెళ్తా ఉంటే, డాడీ నువ్వేం డాడీ మరీ నువ్వు తన వెనకాల తిరుగుతున్నావంటే, హే శిబాయ్ నోరు మూసుకో, మీ డాడీని ఎందుకు ఏడిపిస్తున్నావు అనేసి మోమో అంటా ఉంటుంది. అది లోపల అక్కడికి ఒక పర్సన్ వచ్చనమాట. ఏ మోమో నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బు అంతా ఇవ్వడం మానేసావు, నన్ను అక్కడనే ఉన్నాననే మర్చిపోయావు, నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేసావు అనేటప్పటికి ఇంతగా ఫోన్ తినే చేస్తుంటాడు అనమాట. ఎవరు అనుకొని బ్లాక్ చేస్తుంటుంది. తిన ఎవరో కాదు, మోమో వాళ్ళ అన్నయ్య అనమాట. ఈ విషయం ఇప్పుడు హీరోయిన్ గుర్తొచ్చుంటుంది. వీడైతే కనుక మోమో దగ్గర ఉన్న డబ్బు అంతా వీడే దొబ్బేస్తూ ఉంటాడు. ఇదంతా గుర్తుకొచ్చిన మోమోకి అయితే కనుక, ఓ నువ్వు నా అన్నయ్య కదా అంటే, ఏంటి నీ అన్నయ్య నేను ఇప్పుడు గుర్తుకొచ్చిందా, నాకు మంత్లీ డబ్బులు ఇస్తావు కదా, ఇవ్వకుండా నన్ను ఎందుకు బ్లాక్ చేస్తావు అనేసి అనేటప్పటికీ వాడనమాట మోమో దగ్గర అసలు ఒక్క రూపాయి కూడా ఉండకండి అనమాట. మొత్తం అమౌంట్ అయితే కనుక వాడేది కనుక గేమ్స్లో కట్ట బెట్టింగ్స్లో కట్ట కాసేసి పోగొట్టేస్తూ ఉంటాడు. ఇదంతా అనమాట. మోమో అయితే కనుక, నువ్వు నా డబ్బంతా పాడు చేస్తున్నావు, నీకు ఎందుకు ఇవ్వాలి, ఫస్ట్ ఇక్కడి నుంచి పోరా అనేసి వాడిని ఒక గంటగా ఎండుతుంది. ఇంకెప్పుడు కూడా నువ్వు నాకు కనిపించుకో, నీకు నేను అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి కట్ అనేసి తిడతా ఉంటుంది అనమాట. వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వాడైతే కనుక షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఎప్పుడు సైలెంట్గా ఉండే మోమో ఈ రోజు ఏంటి ఇంత వైలెంట్గా ఉందనేసి వాడనమాట ఒక స్టిక్ ఇచ్చుకొని హీరోయిన్ కొట్టబోతా ఉండేసరికి హీరో వచ్చి సేవ్ చేస్తుంటాడు అనమాట. వాడికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు హీరో, ఇంకెప్పుడైనా నా వైఫ్ జోలికి వచ్చావే అనుకో, నిన్ను మామూలుగా బతకనివ్వనది, ఏమనుకుంటున్నావు అనేసి వార్నింగ్ ఇచ్చేసరికి మోమది కనుక థ్యాంక్ యూ సో మచ్ అండి అనేసి కళ్ళకి కళ్ళు పెట్టుకుని చూసుకుంటా ఉంటే, నేను ఒకడు ఉన్నాను విషయం మీరు మర్చిపోయినట్టున్నారనేసి శివ ఇది కనుక కళ్ళు మూసుకుంటా ఉంటాడు. వాళ్ళు అయితే కనుక నార్మల్ అయిపోయి ఉంటారు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక వీళ్ళందరూ అయితే కనుక మన హీరో వాళ్ళ మమ్మీని కలవడానికి వచ్చి ఉంటారు. ఆవిడ దగ్గర చాలామంది బాడీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళందరూ అయితే కనుక హీరోయిన్కి సెల్యూట్ కొడతా ఉండేసరికి, అమ్మ ఎలా ఉన్నావు అనేటప్పటికి, అత్తయ్య గారు ఎలా ఉన్నారంటే, నేను బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు అంటే, బాగున్నా అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం కలిసి ఉంటుంది. సో ఆవిడకి కొంచెం భయపడతా ఉంటుంది అనమాట. కానీ ఆవిడ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది హీరోయిన్ తోటి. ఇంకేంటమ్మా విశేషాలు కట్ట అంటే, ఏమీ లేదు అత్తయ్య గారు అంటే, వీళ్ళిద్దరిని ఎలా చూసుకుంటున్నారంటే, బాగా చూసుకుంటున్నారు కదా అని చెప్తా ఉంటుంది. సరేలే కానీ నాకు ఒక బుజ్జి మనవాడిని ఇస్తారని చెప్పారు, బట్ ఇంకా ఇవ్వలేదు ఏంటంటే, అమ్మ ఇయర్ ఇచ్చేస్తాంలే అనేసి మన హీరో అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ సిగ్గుపడుతుంది అనమాట. సరే అయితే బెస్ట్ ఆఫ్ లక్ ఫైటింగ్ అని చెప్పేసి వెళ్ళుంటుంది ఆవిడ. తినకైతే కానీ చాలా సిగ్గేసేస్తుంది ఆవిండి. నాకు చాలా సిగ్గేస్తుంది అంటే మీరిద్దరు చేసి చూస్తూ ఉంటే నాకు కూడా సిగ్గేస్తుంది చాలాసార్లు అనేసి శివాయ్ అంటూ ఉంటాడు అనమాట. బాబు నేను ఇక్కడ ఉండి వెళ్ళిపోతా అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. డాడీ మీ వైఫ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, వెనకాల వెళ్ళాలి కదా మీరు వెళ్ళండి అంటే, రేపు ఫస్ట్ నువ్వు చదువుకు పోరా అనేసి అంటూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తే మన హీరోయిన్ గుర్తుంచుకుంటుంది, ఏంటి మధ్యలో క్యూషన్ చాలా కొత్తగా బిహేవ్ చేస్తుంది, నా మీద చాలా ప్రేమగా ఉంటున్నాడు ఏంటి కట అనేసి మనసులో అనుకుంటా అనమాట. తను కాఫీ షాప్ పెట్టుకోవాలనుకుంటుంది. దానికోసం సెర్చ్ చేస్తూ ఉంటుంది. వెనక నుంచి హీరో వచ్చి, ఏంటి కాఫీ షాప్ గురించి చూస్తున్నాము, నీకు ఏమైనా హెల్ప్ కావాలా అంటే, లేదు నేను జస్ట్ నార్మల్గా చూస్తున్నాను, శివాయ్ చదువుకోవడంలో హెల్ప్ చేస్తా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అదేంటి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. శివాయ్ ఎదుగు చదువుకుంటూ ఉంటే తను కాఫీ షాప్కి తీసుకుని వచ్చి అనమాట కాఫీ తాగుతూ ఆ షాప్ అంతా ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది. శివాయ్ అనమాట, ఎందుకు మా డాడీని దూరం పెడుతున్నావు నువ్వు, ఒకవేళ మా డాడీకి ఏమైనా డివోర్స్ ఇచ్చే ఆలోచన ఉందా అంటే, చిచి నాకైతే ఏమీ లేదు బాబు, జస్ట్ మాది ఏదో 1 year కాంట్రాక్ట్ మ్యారేజ్ కింద చేసుకున్నాం, కానీ నాకైతే కనుక డివోర్స్ ఇవ్వాలనే ఆలోచన కట్ట ఏమీ లేదంటే, మరి ఎందుకు మా డాడీకి దూరంగా పెడుతున్నామంటే, అది నాకు కూడా తెలియదు అనేసి తను అంటూ ఉంటుంది. ఓ అలాగా సరేలే అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇదంతా అయితే కనుక అక్కడే ఉన్న లిన్ అయితే కనుక వినమాట, ఏంటి కాంట్రాక్ట్ మ్యారేజా వెళ్ది అనేసి మనసులో అనుకుంటా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక శివాయ్ చదువుకుంటూ ఉండేసరికి అక్కడికి మన హీరోయిన్ వచ్చి అనమాట మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంలో హీరో రాగానే మన హీరోయిన్ వెళ్ళిపోయి ఉంటుంది. చూసావా మీ వైఫ్ నిన్ను దూరం పెట్టేసి అవాయిడ్ చేస్తుంది, ఆ విషయం నువ్వు గమనిస్తున్నావా డాడీ అంటేని, సర్లే
సర్లేరా బాబు నువ్వు నన్ను ఏడిపించింది చాలే కానీ అంటే, చూడు డాడీ ఆలస్యం చేయకుండా ముందు మీ వైఫ్ని లైన్లో పెట్టుకోను అనేసి చెప్పుంటాడు. అంటే ఫస్ట్ అసలు వీళ్ళిద్దరూ కలిసి ఉండడానికి శివ ఒప్పుకోడు. కానీ ఇప్పుడు హీరోయిన్ యొక్క ప్రవర్తన అంతా చూసనమాట వాళ్ళ అమ్మ కింద ఉండడానికి అంటే హీరోకి దగ్గర అవ్వడానికి శివయ్య కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మన హీరోయిన్ అనమాట కాఫీ షాప్లో కూర్చొని ఉంటుంది. అక్కడికైతే కనుక లీవ్ వచ్చనమాట. నీకు నేను ఎవరో తెలియకపోవచ్చేమో, బహుశా గుర్తుపెట్టుకుండకపోవచ్చు. నా పేరు వచ్చేసి లీ. నేనైతే కనుక క్యూ ఫ్యామిలీ యొక్క వారసురాలిని. సో తన గురించి తను చెప్పుకుంటూ అనమాట. నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వైతే కనుక నిజంగా క్యూషన్కి నిజమైన వైఫ్ అనుకుంటున్నావేమో, కానీ తొందరలో తను నీకు డివోర్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడంటే చాలా నీ పకట కళలు నీ దగ్గర పెట్టుకొని నాకు ఇంట్రెస్ట్ లేదు వినాలనేసి తను వెళ్ళిపోతూ ఉండేసరికి తను బయటకు ట్యూషన్ అయితే కనుక నీకు డివోర్స్ ఇచ్చాక పాప నీకు అయితే తలుచుకుంటే నాకు చాలా చాలుగా ఉంది, నీకు లాయర్ని ఏమైనా చూసి పెట్టమంటావు, ఇప్పటి నుంచే కొంచెం ప్రిపేర్ అవ్వి ఉండంటే ఏంటి ఇందాక నుంచి ఊరికి రెచ్చిపోతున్నా పోనీలే పాపం కదా అనేసి ఊరుకుంటుంటేనే ఇంకా హద్దులేదు కనుక మీరిపోతున్నావు, ఇంకా నా జోలికి వచ్చేవానికి అసలుకి మామూలుగా వదలనేసి హీరోయిన్ ఇది కనుక వార్నింగ్ వస్తూ ఉండేసరికి అక్కడ హీరో వచ్చి ఏంటి నా వైఫ్ని ఇబ్బంది పెడుతున్నావు అని అనగానే ఏమీ లేదు క్యూషన్ అనేసి అంటా అనమాట. క్యూషన్ నీతో నేను ఒక విషయం మాట్లాడాలనేసి అంటా ఉన్నా కానీ హీరో వినిపించుకోకుండా హీరోయిన్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. మిన్ గురించి చెప్పాలి నీకు అనగానే ఇంకా హీరో ఆగనమాట, నువ్వు వెళ్ళి కారులో వెయిట్ చేయి, ఇంకో కేసు నేను ఇప్పుడే వస్తా అనేసి దీంతో పాటు వెళ్తా అనమాట. మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న హీరోయిన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది అనమాట. హీరో అడుగుతూ ఉంటాడు, ఏంటి నువ్వు మిన్ గురించి ఏం చెప్పాలో చెప్పు మా అక్క గురించి అనేటప్పటికి అంటే ఏంటంటే నాకు నువ్వంటే చాలా ఇష్టమండి, ఇయర్స్ నుంచి నేను ఇష్టపడతా ఉన్నాను, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా, మీరు వచ్చేసి ఓన్లీ కాంట్రాక్ట్ మ్యారేజే అని విన్నాను నేను, కాబట్టి తనకి డివోర్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో అంటే చూడు ఇక్కడికి నువ్వు నన్ను పిలిచింది మిన్ కోసం చెప్తానండి, అదంతా మానేసి నువ్వు పిచ్చి పిచ్చిగా వాగుతాయి కానీ నీ మాటలు ఏమైనా నేను వింటాను అనుకుంటున్నావా అనేసి తను వెళ్తూ ఉంటే లోపల వెనక నుంచి అనమాట తిను వచ్చి లిన్ అయితే కనుక వచ్చి హీరో నాకు చేసుకుని అనమాట. అదేంటి అంటే మిన్ వచ్చేసి నిన్ను ఎప్పుడు ఇష్టపడలేదంట, జస్ట్ బ్రదర్గా మాత్రమే తమ్ముళ్ళలాగే చూసిందంట అంటేని అదేంటి నువ్వేమైనా తప్పుగా మాట్లాడుతున్నావేంటి, తను నాకు ఓన్ సిస్టర్ కాకపోవచ్చు, మా అమ్మకు పుట్టుకుపోయి ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడు తన్ని సిస్టర్ లాగా భావించాను, నువ్వు ఇంకెప్పుడైనా ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి అసలుకే బాగోదు మా అక్క గురించి నా గురించి అనేసి తను అనమాట వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ ఇదంతా చూసి అనమాట చాలా జల్సీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హీరో ఇది కనుక కార్లో కూర్చొని పట్ట సీట్ బెల్ట్ పెడతా ఉంటే ఏంటి ఏం చేస్తున్నారంటే ఏమీ లేదు బెల్ట్ పెడుతున్నా సీట్ బెల్ట్ అని కానీ నేను పెట్టుకుంటాను అనేసి హీరోయిన్ చెప్పుకుంటుంది. హీరో నవ్వుతాడనమాట జల్సీగా ఫీల్ అవుతుందని. ఇదంతా చూస్తున్న లిన్ ఇది కనుక ఏదో చేయాలనేసి సీసీ కెమెరాతో అనమాట ఇప్పుడు ఇతను హక్ చేసుకుంది కదా హీరోని, అదంతా ఇది కనుక ఇంటర్నెట్లో వైరల్ చేస్తూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇది కనుక మోమో వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా తన దగ్గరికి వచ్చి అనమాట కొంచెం మనీ ఇచ్చనమాట ఇంటర్నెట్లో వైరల్ చేయమని చెప్పించుంటుంది అనమాట, తిని ఇదంతా చేయించింది. సో ఆ సీన్ మనకు చూపిస్తూ ఉంటారు. సో అదేది కనుక వైరల్ అవుతూ ఉంటుంది. మన హీరో గురించి ఎవరో అన్నోన్న అమ్మాయి అయితే కనుక రిలేషన్లో ఉన్నాడు అనేసి పాపం హీరోయిన్ అయితే కనుక తను ఫోన్ చూస్తూ బాగా ఏడుస్తూ ఉండేసరికి ఏ పిచ్చి పిల్ల ప్లీజ్ నువ్వు అదంతా చూసి నమ్మకు అదంతా ఏం నిజం కాదు ప్లీజ్ ప్లీజ్ అనేసి అంటా ఉంటే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు, పాపం బామ్మగారు చనిపోయారు అనగానే ఏంటి దేబామా అనేసి ఫోన్ చూసేసరికి అనమాట తను సీరియల్ చూస్తూ ఉంటుంది. పాప మీ మామగారు చనిపోయారని నేను బాధలో ఉంటే మీరేంటి పిచ్చి వాగడంతా వాగుతున్నారు, ఓ ఆ న్యూస్ గురించి అయినా సరే మన కాంట్రాక్ట్ రిలేషన్షిప్ నేను ఎందుకు ఫీల్ అవుతాను చెప్పండి అనగానే ఏంటి నువ్వు నిజంగా ఫీల్ అవుతులేదా అంటే లేదనేసి హీరోయిన్ చెప్పుంటుంది. అంటే నా మీద నీకు ఫీలింగ్స్ లేవా అంటే అంటే అది అనేటప్పటికి ఏంటి చెప్పు అనేటప్పటికి లవర్ శివాయ్ వచ్చి అయ్యో ఇక్కడ ఏదో జరుగుతున్నట్టుంది అనవసరంగా వచ్చాను అనగానే వీళ్ళిద్దరు నార్మల్ అయిపోయి ఉంటారు. ఇంక హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు శివాయ్ చెప్తా ఉంటాడు, డాడీ నువ్వు ఒకవేళ మోమోని నిజంగా ఇష్టపడుతున్నావే అనుకో ఫస్ట్ ఆ న్యూస్ అది కనుక వైరల్ అవ్వకుండా చూసుకో, అంతేకాదు మోమో మనసు కూడా అనమాట మంచిగా ఉండేలా చూసుకో, తను నిన్ను అవాయిడ్ చేస్తుంది ఆ విషయం కూడా గమనించుకో అనేసి వాళ్ళ అబ్బాయి చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ఇదే మంచి సమయం తనకి నిజం చెప్పాలనేసి మన హీరో మనసులో అనుకుంటా అనమాట. తను ఒక బొకే తీసుకునేది కనుక ఒక సమాధి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఉంటాడు. సో అక్కడ ఆ సమాధి అయితే కనుక మోమో ఏమనుకుంటుందంటే మన హీరో వాళ్ళ ఫస్ట్ వైఫ్ అంటే శిబాయ్ వాళ్ళ అమ్మది ఏమో అనుకుంటా ఉంటాడు. అప్పుడే చెప్తా ఉంటాడు హీరో తినే మా అక్క అంటే ఏంటి మీ అక్క అంటే మీ అక్కకి మీకు శిబాయ్ పుట్టాడు అంటే ఏ పిచ్చిదల్లా మాట్లాడుతున్నావేంటి, తను వచ్చేసి నాకు సొంత అక్క కాదు, సో తన్నే మా అమ్మ పెంచుకుందంటే ఓ అయితే బ్లడ్ రిలేషన్షిప్ లేదనమాట అంటే
బ్లడ్ రిలేషన్షిప్ మా ఇద్దరి మధ్య లేకపోయినా కానీ శివ అయితే కనుక నాకు మా అక్కకు పుట్టిన అబ్బాయి కాదు. మా అక్క అయితే కనుక ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఆ అబ్బాయి కోసం అయితే కనుక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనమాట. మా అమ్మ ఎంత నచ్చ చెప్పినా కానీ లేదు తన్నే పెళ్లి చేసుకుంటా అనేసి వెళ్ళిపోయింది. వాడు మోసం చేయడంతో మా అక్క చివరని చెప్పి వెళ్ళాక తెలిసింది మాకు. సో మా అక్క చనిపోయిందని. సో తనకు ఒక బిడ్డ పుట్టాడని అప్పుడు తెలిసింది. మా అమ్మ అయితే కనుక ఆ బిడ్డని మనకొద్దు, ఈ పాపం మనకొద్దు అనేసి అంటా ఉన్నా కానీ నేనైతే కనుక లేదు అక్క గుర్తుకి ఈ ఒక్క బిడ్డ ఉన్నాడు కాబట్టి నేను తన తండ్రిని అయ్యి నేను పెంచుకుంటా అనేసి మా అమ్మకు మాట ఇచ్చాను. సో ఆ నిమిషం నుంచి అయితే కనుక శివాయిని నా కొడుకు కింద పెంచుకుంటున్నాను. అయినా సరే శివాయి పుట్టేసరికి నా వయసు 15 సంవత్సరాలు. సో అప్పటికి నేను శివాయికి ఎలా తండ్రిని అవుతాను చెప్పు, నేను ఇంకా అప్పటికి చిన్నపిల్లని అంటే మీరు ఒరిజినల్గా మీ ఏజ్ తప్పు అనమాట అంటే అవును అంటే మీ కరెక్ట్ ఏజ్ 35 అంటే అవును అనేసి హీరో చెప్పుంటాడు. అందుకని మీరు చాలా యంగ్గా ఉంటారు అంటే అనేసి హీరో చెప్పడంతో సర్లే కానీ శివాయికి ఈ విషయం తెలుసా అంటే తెలియదు, ఈ విషయం తనకి ఎప్పుడూ తెలియకూడదు అంటే సరే అయితే నేను చెప్పలేనండి. అయినా సరే ఈ విషయం అంతా నాకు ఇప్పుడు ఎందుకు చెప్పారంటే నాకే చెప్పాలనిపించింది అనేసి చెప్పి చూడు నా మనసులో అయితే కనుక ఎవరూ లేరు, నా లైఫ్ లాంగ్ నీతోటే ఉండాలనుకుంటున్నాను, సో ఇకపై నీ ఇష్టం అనేసి హీరో చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ హీరోయిన్ అయితే కనుక షాక్ అయ్యి తర్వాత హీరో తిట్టి సరేనండి తర్వాత చెప్తాలే నా మనసులో మాట అనేసి వదిలేసి ఉంటుంది. ఇప్పుడైతే కనుక మనకి శివాయిని చూపిస్తూ ఉంటారు. శివాయిని అయితే కనుక మన హీరోయిన్ ఇంకా ప్రేమగా చూసుకోవడం స్టార్ట్ చేసి ఉంటుంది అనమాట. తనకి డ్రింక్ ఇస్తూ ఉండేసరికి ఏంటి మీరు నా కోసం డ్రింక్ ఎంత తీసుకొని వచ్చారంటే ఏమీ లేదు నువ్వు క్యూట్గా ఉంటావు కదా ఇంకా క్యూట్ కావడానికి అనేటప్పటికి డాడీ మీ ఆవిడకి ఏదో పిచ్చెక్కేసింది, ఫస్ట్ మీ ఆవిడ నువ్వు జాగ్రత్తగా చూసుకొనేసి బయటికి గెంటేసి అనమాట వాళ్ళ డాడీకి చెప్పుంటాడు. ఈ లోపల తను డోర్ వేసేసుకోగానే మన హీరో వచ్చానమాట. హీరోయిన్కి అయితే కనుక తనకి కొన్ని పేపర్స్ ఇస్తాడనమాట. ఏంటి పేపర్స్ అంటే నువ్వు కాఫీ షాప్ పెట్టుకోవాలనుకుంటున్నావు కదా అందుకోసం అనేసి నీకోసం ఒక మంచి కాఫీ షాప్లో ఇది కనుక చూసిన లిస్ట్ అనమాట. వాటి డాక్యుమెంట్స్ నీకు ఏది నచ్చితే కనుక అక్కడ పెట్టుకొనేసి అంటా ఉంటే ఏంటి ఇదంతా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఏంటి ఇదంతా మీకు ఎలా తెలుసా అంటే ఊరికే తెలుసుకున్నా అనేసి హీరో చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. తను షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇప్పుడైతే కనుక లిన్ అనమాట మోమో వాళ్ళ అన్నయ్యకి ఇంకా మనీ ఇచ్చానమాట, నా దగ్గర వేరే ప్లాన్ ఉంది అది కూడా చేయను బాగా చేసావనేసి మనీ ఇస్తూ ఉంటుంది. వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అయితే కనుక మన మోమో అనమాట శివాయి దగ్గరికి వచ్చి ఓయ్ నీకే కదా చెప్పాను నేను కాఫీ షాప్ పెట్టుకోవాలని, ఈ విషయం మీ డాడీకి ఎలా తెలిసింది నువ్వే కదా చెప్పావంటే చూడు మా డాడీ ఏమైనా తెంగరోడు అనుకుంటున్నావా, తను చాలా స్మార్ట్ పర్సన్ తనే తెలుసుకున్నాడు నీ మనసులో ఏమున్నది అంటే అవునా తనే తెలుసుకున్నాడా అంటే ఈ విషయం ఎలా తెలుసుకున్నాడు మీ డాడీ అని తను ఆలోచిస్తాను అనమాట. మీ డాడీ చాలా తెలివైనడు అయినా సరే నాకు ఇది వద్దని చెప్పేస్తే మీ డాడీకి అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటే శివాయి నవ్వుకుంటాడు అనమాట. సో హీరో దగ్గరికి వచ్చి నాకు ఇదంతా ఏమో వద్దండి అనేసి పేపర్స్ ఇచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు వద్దంటున్నావు అది నీకోసమే కదా నేను చేసింది అంటేని లేదండి నాకు వద్దండి రేపు వద్దండి మనం ఇద్దరం విడిపోయాక లేనిపోని సమస్యలు వస్తాయి కదా దీనివల్ల అంటే ఏంటి విడిపోవడమా సరే అయితే రా ఇప్పుడు ఇక్కడ నీ పాస్వర్డ్ ఎంటర్ చేయను కానీ ఈరోజు ఎంటర్ చేసి ఉంటుంది. లాకర్ అయితే కనుక ఓపెన్ అయి ఉంటుంది. లోపల అయితే కనుక గోల్డ్ డబ్బు డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి అనమాట. అప్పుడు ఈరోజు ఉంటుంది ఏంటి దీనికి మీరు నా పాస్వర్డ్ పెట్టారా మర్యాదగా మార్చేయండి, ఇప్పుడు అంతా చూపించింది మీరు షో ఆఫ్ చేస్తున్నారు కదా మీ దగ్గర ఉంది నా దగ్గర లేదనే కదా అంటున్నారు, రేపు పొద్దుట పోయినా కానీ నా మీదకి వస్తుందనే కదా నా పాస్వర్డ్ పెట్టారు మర్యాదగా మార్చండి అనేసి హీరోయిన్ అంటూ ఉంటే దానికి హీరో అనమాట చూడు పిల్ల దీనికి నీ పాస్వర్డ్ ఎందుకు పెట్టారో తెలుసా, నువ్వు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అని ఈ ఆస్తి ఐశ్వర్యం అన్నింటికి యజమానురాలు నువ్వని తెలియాలని నీ పాస్వర్డ్ పెట్టుకున్నాను నీకు అర్థమవుతుందా అంటే దానికి అర్థం అంటే నువ్వంటే నాకు ఇష్టం అనేసి హీరోకి ఇష్టడానికి దగ్గరికి అంటూ వస్తూ ఉంటాడు. అప్పుడే హీరోకి ఫోన్ వచ్చి ఉంటుంది అనమాట. వెంటనే హీరోయిన్ అక్కడి నుంచి అయితే కనుక సరే నాకు పని ఉంది అనేసి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అనమాట ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అయితే కనుక లిన్ అయితే కనుక మరి హీరోయిన్ ఒక ప్లేస్కి రమ్మని అనమాట డబ్బు అయితే కనుక ఆఫర్ చేస్తుంది. బ్లాంక్ చెక్ ఇచ్చి నీకు ఎంత కావాల్సిన అంత అమౌంట్ రాసుకో క్యూషన్ అయితే కనుక నాకు వదిలేను కానీ ఏంటి నిజమా సరే అనేసి మన హీరోయిన్ అయితే కనుక పాపం ఎన్ని సున్నాలు ఎడుతుందంటే అన్ని ఎడుతుంది అనమాట. దగ్గరగా 1000 కోట్లు అయితే కనుక రాసి ఉంటుంది. ఏంటి 1000 కోట్ల అని కానీ ఇవ్వలేవా నువ్వు అంత చిన్నదా నీ ప్రేమ, నీ దగ్గర డబ్బు లేనప్పుడు ఎందుకు నాకు డబ్బు ఆఫర్ చేసావు అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తూ ఉండేసరికి దానికి లిన్ అనమాట నీకు డబ్బు అంత ఇంపార్టెంటా అంటే నువ్వే కదా ఇస్తానన్నావు, అయినా సరే నేను డబ్బు కోసం కాదు నేను టెస్ట్ చేయడానికి మాత్రమే నేను అలా డబ్బు రాశాను, అయినా సరే నేను
క్యూషన్ పెళ్లి చేసుకున్నాక క్యూషన్ యొక్క ఆస్తి అంతా నాదే అవుతుంది, ఇప్పుడు మళ్ళీ నీ దగ్గర డబ్బు తీసుకుని క్యూషన్ నేను ఎందుకు వదిలేయాలనేసి హీరోయిన్ చెప్తుంది అనమాట. ఇంకొకసారి కనుక నువ్వు పిచ్చి పిచ్చి వేసాలు వేసావు నా దగ్గర అసలుకే బాగోదు అనేసి హీరోయిన్ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. క్యూషన్ అనమాట నువ్వు నాతో అంత రూట్గా మాట్లాడదాన్ని కొట్టడానికి వస్తూ ఉంటుంది. ఇద్దరు కొట్టుకుందాం అనేసి జుట్టు పట్టుకుంటారు. అదే టైంలో అక్కడ హీరో వచ్చి ఉంటాడు అనమాట. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి మన హీరోయిన్ సైడే కదా ఉంటారు, కానీ లీ మాత్రము ఏయో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ హీరో అయితే కనుక అసలుకి ఏమిండు అనమాట. నువ్వు బాగానే ఉన్నావు కదా రా వెళ్దామనేసి మన హీరోయిన్ తీసుకుని వెళ్తూ ఉండేసరికి లీ అంటది, అదేంటి నువ్వు నేను ఒక స్థాయి వాళ్ళము, సో మన ఇద్దరం మంచి మ్యాచ్, అంతేకాని నువ్వు ఈ లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావు ఏంటంటే, ఓ అలా అంటావా సరే అయితే ఒక్క నిమిషం అనేసి హీరో అయితే కనుక లీ వాళ్ళ డాడీకి ఫోన్ చేశాను అనమాట. ఇప్పుడు వరకు మన కంపెనీకి ఉన్న బాండింగ్స్ అన్నీ తెగదింపులు అయిపోయినాయి, మీతో పాటు నేను వర్క్ చేయలేననేసి మొత్తం అయితే కనుక డీలింగ్స్ అని క్యాన్సిల్ చేస్తుంటాడు. ఇంకా అయితే కనుక లిన్ అయితే కనుక బాగా ఏడుస్తూ ఉంటుంది. అది వెళ్ళి తను అనమాట ఎవరికో ఫోన్ చేసి ఒక ప్లానింగ్ అయితే కనుక వేస్తూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్ అయితే కనుక మన హీరోయిన్ షిబాయిని స్కూల్ నుంచి తీసుకెళ్దాం కదా అనేసి తను వచ్చే టయానికి వెయిట్ చేస్తూ ఉంటుంది బయట. ఈ లోపల ఒక వెహికల్ అనమాట కొంతమంది వచ్చి అనమాట షిబాయిని అది కనుక కిడ్నాప్ చేస్తుంటారు. వెంటనే హీరోయిన్ కూడా ఫాలో అవుతూ ఉంటుంది. ఈ లోపల అక్కడే ఉన్న కార్ డ్రైవర్ అయితే కనుక మన హీరోకి ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. ఆ హీరో కూడా ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు ఎక్కడ ఉన్నారని తెలుసుకోవడానికి. ఈ లోపల మన హీరోయిన్ అయితే కనుక ఎలాగోలాగా మన షిబాయిని అయితే కనుక సేవ్ చేస్తుంటుంది. మన హీరో వెంటనే హీరోయిన్ హక్ చేసుకుంటాడు. ఎలా ఉన్నాను బాగానే ఉన్నావు కదా నీకేమీ కాలేదు కదా అంటే, డాడీ కిడ్నాప్ అయ్యింది నేను, ఫస్ట్ అడగాల్సింది నువ్వు నన్ను, కానీ నువ్వు తన్ను అడుగుతున్నావు ఏంటి డాడీ, తన వల్ల నాకు గాయం అయింది అనేసి షిబాయి అంటూ ఉంటాడు అనమాట. అసలు ఏం జరిగింది అనేసి హీరో అడుగుతూ ఉంటే అప్పుడు ఇలాగ కిడ్నాప్ చేయడానికి వచ్చి ఉంటారు కదా, కిడ్నాప్ చేసేయడంతో వెనకాల హీరోయిన్ ఫాలో అవ్వనమాట. వాళ్ళ కార్కి ఢీ కొట్టి ఉంటుంది. ఎవరైనా తీరా చూసేసరికి వాళ్ళ అన్నయ్య ఉండుంటాడు. వాళ్ళ అన్నయ్య అయితే కనుక ఫస్ట్ తిడుతుంది, ఫస్ట్ నువ్వు నా కొడుకుని వదిలేస్తావు వదిలేవంటేని ఏంటి సొంత కొడుకులేక ఫీల్ అయిపోతున్నావు, ఫస్ట్ ఇక్కడ నుంచి పో, నువ్వు నాకు డబ్బు కావాలి కదా అనేసి ఆడు అంటా ఉంటే నీతో మాట్లాడేంటి అనేసి వాడిని గట్టిగా ఒకటి కొట్టుంటుంది. అలా షిబాయిని లాగుతూ ఉండేసరికి పాపం షిబాయికి గాయమై ఉంటుంది. పాపం ఇలా లాగుతుంది, మళ్ళీ ఇంకొక సైడ్ గాయమై ఉంటుంది అనమాట. నువ్వు నన్ను సేవ్ చేయడానికి వచ్చావా గాయపరచడానికి వచ్చావా అనేసి షిబాయి అంటా ఉంటే సారీ రా అని చెప్పేసి తను బయటికి తీసుకుని వచ్చి ఉంటుంది. ఇదంతా హీరోకి చెప్తా ఉండేసరికి అక్కడే పడిపోయి ఉంటాడనమాట మోమో వాళ్ళ అన్నయ్య. వాడు అంతా వింటూనే ఉంటాడు. ఎలాగైనా పోలీసులు పట్టేద్దామనే టైంలోని వాడు అనమాట లెగిసి అయితే కనుక హీరోయిన్ పీక్ మీద కత్తి పెట్టనమాట. మీరు కనుక పోలీసులకు అప్పు చెప్తే కనుక నేను చంపేస్తాను కట్ అనేసి వాడు బెదిరిస్తూ ఉంటాడనమాట. మన హీరో అయితే కనుక ఏదో ఒకలాగా హీరోయిన్ని సేవ్ చేద్దామని వెళ్ళి అయితే కనుక సేవ్ చేస్తుంటాడు. కానీ వాడైతే కనుక రాడ్ ఇచ్చుకొని హీరోని కొట్టేసి ఉంటాడు అనమాట. కానీ హీరో నువ్వు బాగానే ఉన్నావు కదా అనేసి హీరోయిన్ సేవ్ చేసి వాడిని అది కనుక కొట్టేసి ఉండుంటాడు. కానీ హీరోకి గాయమై ఉంటుంది. హాస్పిటల్ తీసుకొని వచ్చి ఉంటారు. ఈ లోపల హాస్పిటల్ ఐసీయూలో నుంచి ఒక బాడీ వస్తూ ఉంటుంది అనమాట. డాక్టర్ని అడుగుతూ ఉంటే సారీ అండి మీ వారు చనిపోయారు, కానీ ఏంటి నన్ను వదిలేసి చనిపోయావు, ప్లస్ షిబాయిని ఎవరు చూసుకుంటారు, నన్ను ఎవరు చూసుకుంటారు అనేసి హీరోయిన్ బాగా ఏడుస్తూ ఉండేసరికి షిబాయి అండ్ హీరో అనమాట వచ్చి నవ్వుతా అనమాట. మా డాడీకి ఏమైపోలేదు, మా డాడీ బాగానే ఉన్నాడు అని షిబాయి అంటూ ఉంటాడు. ఏంటి అవును అనేసి వెనక్కి తిరిగి చూసాను అనమాట. వెంటనే వెళ్ళి హీరో నాకు చేసుకుంటా ఉంటే బాబోయ్ వీళ్ళిద్దరు ఏంటి నా ముందే ఇదంతా చేసుకుంటాను, నేను అక్కడ ఉన్నాననే విషయం మర్చిపోయారా మీరు అని చెప్పేసి సరే నేను వెళ్తున్నాను మీరు కంటిన్యూ చేసుకున్నాను షిబాయి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ హీరోయిన్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అదేంటి నువ్వంటే నువ్వు నా కోసం ఇంత టెన్షన్ పడ్డావంటే నేనంటే నీకు ఇష్టమే కదా అంటే, అటువంటిది ఏమీ లేదు నేను జనరల్గా టెన్షన్ పడ్డాను అంతే, అంటే నిజం చెప్పు అనేసి అంటామంటే హీరోయిన్ అంటది అసలు మీరు నన్ను ఎప్పటి నుంచి లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు చెప్పండి నాకు అనేటప్పటికి హీరో అనమాట హీరోయిన్ యొక్క ప్రతి మూమెంట్ చెప్తా ఉంటాడు. చెప్పేసరికి ఏంటి అవునా అంటే అవును ఎప్పుడు లవ్లో పడ్డానో నాకు తెలియదు కానీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అనేసి మన మోమో గురించి ప్రతి విషయం చెప్తా ఉంటాడు అనమాట. దానికి హీరోయిన్ కూడా అనమాట ఇంకా తన ఫీలింగ్స్ కూడా చెప్పే టైంలో హీరో కళ్ళు తిరిగి పడిపోతాడు అనమాట గాయం వల్ల. డాక్టర్స్ వచ్చేది కనుక చూసి కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోద్దమ్మా అనేసి చెప్పేసి వెళ్ళిపోయి ఉంటారు. హీరోయిన్ అది కనుక హీరో కోసం అనేసి వెయిట్ చేస్తుంది అనమాట. అక్కడే అలాగే పడుకుని పోతూ ఉంటుంది. కాసేపటికి అంటే ఒక మిడ్ నైట్ టైంలోకి హీరోకి మెలుకోవచ్చు ఉంటుంది. హీరోయిన్ చూసి అనమాట తను పడుకోబెట్టి తన పక్కనే మన హీరో కూడా పడుకుని పోయి ఉండే. నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యేసరికి మన హీరోయిన్ అనమాట ఫస్ట్ లెగ్స్ హీరోయిన్ వంక ప్రేమగా చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ అనమాట నేను అడిగిన వాటికి ఆన్సర్ చెప్పలేదు అంటే నేనంటే నీకు ఇష్టమే కదా అని కిస్ చేయడానికి దగ్గరకంటే వచ్చే టైంలో డాక్టర్ వచ్చి అనమాట ఏంటి మీరు అసలు చేసేది హాస్పిటల్ ఎలా చేస్తారు ఎవరైనా అయినా సరే తన పేషెంట్ తను ఇప్పుడు ఇలా రిలేషన్లో ఉండడం మంచిది కాదనేసి హీరోయిన్ అంటూ ఉండేసరికి డాక్టర్ మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు అని చెప్తా ఉండేసరికి డాక్టర్ తిడతా ఉంటే సరే డాక్టర్ మీరు వెళ్ళండి మేము చూసుకుంటా అనేసి హీరో నాకు చెప్పి పంపించేసి ఉంటాడనమాట. అలా పంపించేసి మళ్ళీ హీరోయిన్ తోటి రొమాన్స్ స్టార్ట్ చేస్తూ
ఉంటాడు. నిజం చెప్పినానంటే నీకు ఇష్టమా లేదా అనేసి. అదే టైంలో శివాయి వచ్చి ఉంటాడు. శివాయి మళ్ళీ వీళ్ళిద్దరిని అలాగే చూస్తుంటాడు. డాడీ ఇది హాస్పిటల్, కొంచెం మంచిగా బిహేవ్ చేయండి ఇద్దరు, అర్థమవుతుందా అనేసి చెప్తా ఉంటాడు. చెప్పి అయినా సరే చిన్న యాక్సిడెంట్ కాదు, దీని వెనకాల ఉన్నది లీ అనమాట. సో తన గురించి నాకు మొత్తం అన్నీ తెలుసుకున్నాను కాబట్టి ఫస్ట్ తన పని ఏదంటే అనేది చూడాలి మనం అనగానే, అవును నేను కూడా శివాయి నీతో పాటు వస్తా అనేసి హీరోయిన్ కూడా వెళ్తూ ఉంటుంది అనమాట. లిన్ అయితే కనుక పారిపోదాం అనేసి తను తట్టాబొట్టని సర్దుకొని వెళ్ళిపోతూ ఉండేసరికి శిబాయి మన హీరోయిన్ అండ్ బాడీ కాస్ట్ని తీసుకొని వచ్చి అనమాట తను రౌండప్ చేసి ఉంటారు. సో హీరోయిన్ చెప్తా ఉంటుంది, నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు అంటేని. నేనేం చేశాను అంటే, నువ్వేం చేశావు మాకు బాగా తెలుసు, మా డాడీని అయితే కనుక యాక్సిడెంట్ అవ్వడానికి రీజన్ నువ్వే, నన్ను కిడ్నాప్ చేసింది నువ్వే అని శిబాయి అయితే కనుక తన్ని చెప్తా ఉంటాడనమాట, నేను పోలీసులకు అప్ చెప్తా అనేసి. అదే టైంలో లీ వాళ్ళ డాడీ వచ్చి అనమాట, ప్లీజ్ నా కూతుర్ని ఏం చేయకండి, దానికి ఏమీ తెలియదు అంటే, ఏమీ తెలియకుండా ఇదంతా చేస్తుంది అనేసి శివాయి అండ్ మన హీరోయిన్ అంటూ ఉండేసరికి ఆయన అంటాడు, సరే అయితే నా కూతురు నేను మంచిగా పెంచిన తప్పంతా నాది కాబట్టి నేను వెళ్తాను జైలుకి అనేసి ఆయన అంటూ ఉండేసరికి అప్పుడు శివాయి అంటాడు, సో ఎవరు చేసిన తప్పుకి వాళ్ళే వెళ్ళాలి, అంతే తప్ప వేరే వాళ్ళు వెళ్తే కనుక మేము అలా ఒప్పుకుంటాం, నీ కూతురు జైలుకి వెళ్ళాలనేసి తన్నే అనమాట పోలీసులకు అప్ చెప్తా ఉంటారు. వెళ్ళిపోతా అనమాట వెనక్కి తిరిగి. శివాయికి ఒక విషయం చెప్పాలి, నువ్వు వచ్చేసి క్యూషన్ సొంత కొడుకువి కాదు, నువ్వు తన అక్క కొడుకువి, మీ అమ్మ వచ్చేసి మీ నాన్న చేతులు మోసపోయింది, సో నిన్ను తీసుకుని వచ్చి క్యూష్ వచ్చేసి పెంచుకుంటున్నాడు అంతే తప్ప తను నీ సొంత తండ్రి ఏమి కాదు, నువ్వు ఏదో సొంత కొడుకులా ఫీల్ అయిపోతున్నావు ఒకటి అనేసి తను చెప్తా ఉండేసరికి శివ షాకింగ్గా అనమాట వింటా అలాగా చిన్నగా స్మైల్ చేస్తాడు. ఈ లోపల హీరోయిన్ అంటూ ఉంటుంది, లేదు తను చెప్పింది నువ్వేం వినకు, పట్టించుకోకు అనేసి అంటా ఉంటే, ఎందుకు పట్టించుకోకూడదు, అది ఆల్రెడీ నాకు తెలుసు కదా అంటే, ఏంటి నీకు తెలుసా అంటే, అవును నాకు తెలుసు, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు తెలిసింది, కాకపోతే నేను చెప్పలేదు, నేను ఎవరికి చెప్పుకోలేదు అంతే అనేసి తను అంటూ ఉంటాడనమాట. ఓ మంచిదేలే పోనేలే అర్థం చేసుకున్నందుకు, మీ డాడీని ఎప్పుడైనా నువ్వే పర్సనల్గా అడుగులే అనేసి తను హీరోయిన్ చెప్పుంటుంది అనమాట. వీళ్ళిద్దరూ స్నాక్స్ తింటూ అనమాట ఇది విషయం మాట్లాడుకుని ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక మన హీరో అండ్ హీరోయిన్ అది కనుక కాఫీ షాప్ ఓపెనింగ్కి వెళ్తూ ఉంటారు. హీరోయిన్ కాఫీ షాప్కి ఒప్పించుకుని ఉంటుంది. హీరో అనమాట సరే అయితే ఆల్ ద బెస్ట్ అని చెప్పి కిస్ చేసే టైంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చి అనమాట, నువ్వు నా కొడుకుని జైలుకి పంపించు, నువ్వు మాత్రం ఇక్కడ సంతోషంగా నీ హస్బెండ్తో ఉంటావా, నా కొడుకు కోసం నువ్వు కొంచెం అమౌంట్ కూడా ఇవ్వలేవా మా కోసము, నీ వల్లే నేను పెంచడం వల్ల నేను తప్పుల పాలైపోయాను ఇంకటనిస్తే అంటా ఉంటే, ఏంటి తప్పుల పాలైపోయారా, నన్ను మీరు ఏమైనా చదివిచ్చారా చేశారా, నేను కష్టంతో బతికాను, నా కష్టం మీరు తిన్నారా, ఆ విషయం మీరు మర్చిపోతున్నారా, అయినా సరే వాడు చేసిన అప్పులు నేను ఎందుకు తీరుస్తా అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. అదే విషయం హీరో కూడా అంటూ ఉంటాడు అనమాట. కానీ తను మాత్రం ఒప్పుకోదనమాట. నాకు ఇప్పుడు మీరు ఖచ్చితంగా అయితే కనుక 2 మిలియన్ ఇస్తారా ఎవరా అనేసి తను అంటూ ఉంటే, ఇంకా హీరో అయితే కనుక అలక్కది ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళండి అంటేని నువ్వు వెళ్ళకండి హీరోయిన్ మీదకి దాడి చేస్తూ ఉంటుంది అనమాట. నువ్వు అసలు తల్లివేనా, నీ సొంత కూతురు మీదనే ఇలాగ బిహేవ్ చేస్తావంటే, తిన నా కూతురు కాదు, తను పార్కులో దొరికితే పెంచుకున్నాను కానీ ఇంక హీరోయిన్ వాళ్ళు షాక్ అవుతారనమాట. సో తిన్నది కనుక లోపల తీసుకుని వచ్చి మాట్లాడుతూ ఉంటారు, ఏంటి నిజం చెప్పు అంటే, అవును తిన నా కూతురు కాదు, తిన పార్కులో దొరికింది నాకు, కాకపోతే తిను చాలా రిచ్గా ఉండే డ్రెస్సెస్ వేసుకుంది, సో వీళ్ళ పేరెంట్స్ ఎవరైనా రిచ్గా ఉండేవాళ్ళేమో వీళ్ళు తినని ఎదుక్కుంటూ వచ్చి నాకు మనీ ఇస్తారేమో అనేసి నేను అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయాను, కానీ వీళ్ళ పేరెంట్స్కి తినొద్దు అనుకుంటా అందుకే ఎవరూ రాలేదు, ఇంకా తెచ్చిన పాపానికి అది కనుక పెంచుతా కూర్చున్నాను నేను, సో తిన పెంచినందుకు నాకు 2 మిలియన్ ఖర్చు అయింది, సో ఆ డబ్బు అంతా నాకు ఇవ్వండి అనేసి తను అంటూ ఉంటుంది అనమాట. దానికి హీరో అయితే కనుక ఇది చాలా అన్యాయం అనేసి అంటూ ఉండేసరికి లోపల హీరో వాళ్ళ అమ్మగారు మన అత్తయ్య గారు వచ్చి ఉంటారనమాట. వచ్చి ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి లెగవే అనేసి ఆవిడ ఇది కనుక తిట్టయితే కనుక తోసేసి ఉంటుంది. ఏంటి నీకు అంత ధైర్యం నన్ను దోస్తావా అంటేని, అవును దోస్తాను, సో నీకులాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండడానికే కాదు, నా కోడల్ని నువ్వు ఇంత ఇబ్బంది పెట్టావు కాబట్టి నువ్వు ఇంకెక్కడ ఉండకూడదంటే, సరే అయితే నా డబ్బు నాకు ఇచ్చిండి వెళ్ళిపోతా అనేసి అంటా ఉంటే ఆవిడ హ్యాండ్స్ తుడుచుకున్న కచ్చిప్ అనమాట కెట్టేసి, సరే అయితే ఈ కచ్చిప్ వాల్యూతో నువ్వు బతికే అనేసి ఇస్తావంటే, ఏంటి కచ్చిప్ తోట అంటే, అవును అది 1 పీస్ ఐటమ్, దాని వాల్యూ 5 మిలియన్, నీకు 2 మిలియనే కావాలి కదా, సో ఎంతకు కావాలో అంతకు అమ్ముకోనగానే తను చాలా సంతోషంగా వెళ్ళిపోయి ఉంటుంది. హీరోయిన్ అంటది, అదేంటి అత్తయ్య గారు తను నన్ను ఈజీగా వదిలేస్తారు, రేపు పొద్దున్న మళ్ళీ మనల్ని ఇబ్బంది పెడుతుంది కదా అంటేని, అవునమ్మా నాకు తెలుసు కదా అనేసి పోలీసులు ఫోన్ చేశాను అనమాట, మా ఇంట్లో దొంగతనం జరిగింది, ఎలాగా ఒక కచిప్ పోయింది, దాని వాల్యూ వచ్చేసి 5 మిలియన్ అని చెప్తా ఉంటుంది, సో ఇప్పుడు ఆ కచిప్ ఎక్కడ అమ్మినా కానీ తను పోలీసులు అది కనుక అరెస్ట్ చేస్తారు, సో అదనమాట ప్లాను. మన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, థ్యాంక్ యూ అత్తయ్య గారు, తను నన్ను చాలా ఇబ్బంది పెట్టింది, నేను అనుకోలేదు ఎప్పుడూ తను నేను ఇంత అలా చీప్గా ట్రీట్ చేసినా కానీ ఏదో ఎందుకు
ఎందుకు బిహేవ్ చేస్తుంది అనుకున్నాను, బట్ నేను తన సొంత కూతురిని కాదనేసి ఇప్పుడే తెలిసిందనేసి హీరోయిన్ బాధపడతా ఉంటే వాళ్ళు నాకు చెప్తా ఉంటారు. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్ అదే కనుక ఇప్పుడు మనకు కొత్త క్యారెక్టర్ని చూపిస్తూ ఉంటారు. దీని పేరు వచ్చేసి జంగ్జూ అయితే కనుక ఒక ఫోన్ వచ్చి ఉంటుంది. వాళ్ళ చెల్లి ఎక్కడ ఉందో తెలుస్తుందండి. ఓ అవునా సరే అయితే నేను వస్తున్నాను అనేసి వాడు అంటూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ వాళ్ళ కాఫీ షాప్లో మేనేజర్ కోసం ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి. సో ఆ ఇంటర్వ్యూకి అనమాట జంగ్జూ వచ్చి ఉంటాడు, పాస్ అయి ఉంటాడు అనమాట, జాబ్ కూడా ఇచ్చి ఉంటారు. సో అదే షాప్ అయితే కనుక ఓపెన్ అయ్యి ఉంటుంది. తన హీరోయిన్ చెప్తా ఉంటుంది, సో ఇక్కడ కాఫీతో పాటుగా ఫ్లవర్స్ బిజినెస్ కూడా మేము స్టార్ట్ చేసాము, ఫ్లవర్స్ కూడా మీ ఇంటికి సప్లై చేస్తామనేసి హీరోయిన్ చెప్తా ఉండేసరికి హీరో అంటాడు అదేంటి ఫ్లవర్స్ ఏంటి అంటేనే చూడు ఈ కమ్యూనిటీలో అయితే కనుక 200 హౌసెస్ ఉన్నాయి, ఒక్కో హౌస్ ఎలా కదన్నా రోజు ఫ్లవర్స్ కొంటే సో అది మనకు బెనిఫిటే కదా అని. కానీ మన శివ అంటాడు చూసా మీ వైఫ్ని చూసి బిజినెస్ నేర్చుకో డాడీ అనేటప్పటికీ మన హీరోయిన్ అవుతాడనమాట. ఆ సీన్ అలా కట్ చేస్తే ఇదంతా అయితే కనుక దూరం నుంచి లీ చూస్తా అనమాట. మీ ఆనందాన్ని తొందరలో నేను దూరం చేస్తాను కానేసి మనసులో అనుకుంటా ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ అయితే కనుక శివాయి దగ్గరికి వచ్చానమాట, బాగా చదువుకోవాలి, నీ గ్రేడ్స్ ఇంకా పెంచుకోవాలనేసి చెప్తా ఉండేసరికి నువ్వు కూడా మొదలెట్టావు ఇంకా అనేసి శివాయి అంటూ ఉంటాడు. అదే టైంలో అక్కడికి జంగ్జూ వచ్చానమాట, చాలా బుక్స్ ఇచ్చి ఇవన్నీ చదవాలి, నువ్వు ఇంకా గ్రేడ్స్ పెంచుకోవాలనేసి జంగ్జూ కూడా చెప్తా ఉంటాడు. కానీ అక్కడికి లీవ్ వచ్చానమాట. ఏంటి మీరు ఎంత ఆనందంగా ఉన్నారు, నేను రాననుకున్నాను కానీ అదేంటి నువ్వు పోలీసులకి కస్టడీలో ఉండాలి కదా ఎలా వచ్చావంటేని, ఎందుకంటే నా శిక్షణ మా డాడీ తీసుకున్నాడు, కిడ్నాప్ చేసింది మా డాడీ అని ఒప్పుకున్నాడు కాబట్టి అనగానే అప్పుడు మనకు ఆ సీన్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు అనమాట, మన ఆస్తి పోయింది అంతా పోయిందమ్మా, ఇప్పుడైనా సరే నేను ఏదో కొంచెం అమౌంట్ నీ కోసం ఉంచాను, దాంతో నువ్వు మంచిగా బతుకని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు డాడీ అనేసి నేను ఏడుస్తూ ఉంటుంది అనమాట. అలా ఏడుస్తూ ఉన్నప్పుడే అనమాట శిబాయి వాళ్ళ డాడీని అక్కడే చూస్తుంటుంది. ఇదే విషయం అయితే కనుక శిబాయి చెప్తా ఉంటుంది, నేను అక్కడ మీ డాడీని చూశాను, సో మీ డాడీ బతికే ఉన్నాడు, ఇన్ని రోజులు మీ డాడీ మీ అమ్మను మోసం చేసి వెళ్ళిపోయాడు అనుకున్నాను, కానీ తను అప్పులు చేసేసి పారిపోయాడు కాబట్టి తనని పోలీసులు పట్టుకొని జైల్లో వేశారు, ఇన్ని రోజులు తన శిక్ష అనుభవించాడు, సో ఇప్పుడే తను జైల్లో నుంచి విడుదలయ్యాడు అనేసి చెప్తా అనమాట. ఇప్పుడైనా మీ డాడీని నువ్వు కలవచ్చు కదా అనేసి అంటా ఉంటే, లేదు నన్ను మా అమ్మని వద్దనుకున్న వాడిని నేను ఎందుకు కలుస్తాను, అయినా సరే డాడీ అని ఇంకొకసారి అనకంటే తన రక్తం నీలో ఉంది కదా అంటేని, ఏంటి రక్తమా, రక్త సంబంధమా, ఒకవేళ నేను ఏదైనా దోమ కుట్టిందే అనుకో అది దాంట్లో నీ బ్లడ్ ఉంది కదా అనేసి దాన్ని నువ్వు రోజు కాపాడుతూ కూర్చొని తనకి రోజు బ్లడ్ ఇస్తావా, ఇవ్వవు కదా, ఇది కూడా అంతే, నన్ను వద్దనుకొని మమ్మల్ని వద్దనుకొని వదిలేసిన వాడిని నేను డాడీ అని ఎందుకు పిలుస్తాను, అటువంటి రిలేషన్లు ఏమీ లేవు, నాకు ఉన్నది ఓన్లీ క్యూషన్ డాడీ ఒక్కరే అనేసి మన శిబాయి అది కనుక చెప్పేసి ఉంటాడు. సో అక్కడ తిన్నది కనుక అక్కడి నుంచి పంపించేసి ఉంటారు. హీరోయిన్ అది కనుక చాలా బాగా మాట్లాడమని చెప్తా ఉండేసరికి అది నిజమే కదా, ఒకవేళ రేపొద్దున నీకు నీ పేరెంట్స్ కలిసరే అనుకో అప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటే కనుక అప్పుడు నువ్వు కూడా ఇలాగే చేస్తావనేసి శిబాయి అడుగుంటాడు. సేమ్ నేను ఇలాగే చేస్తా అనేసి మన హీరోయిన్ అని ఉంటుంది. కానీ చంజు అంటాడు లేదు మీ ఫ్యామిలీ మంచోళ్ళు అయి ఉంటారనేసి వెనకేసుకొస్తూ ఉంటాడు అనమాట, ఎందుకనేది ఫ్యూచర్లో తెలుస్తూ ఉంటుంది. హీరోయిన్ అయితే కనుక హీరోకి ఫోన్ చేస్తాను అనమాట, ఇలా శివాయి వాళ్ళ డాడీ అనమాట జైలు నుంచి రిలీజ్ అయ్యాడంటే లిన్ చెప్పింది అనేసి మన హీరోకి అది కనుక ఇన్ఫర్మేషన్ అంతా చెప్తా ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అయితే కనుక శివాయి వాళ్ళ డాడీ అయితే కనుక ఒక ప్లేస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి అయితే కనుక లిన్ వచ్చనమాట, తను చెప్తా ఉంటుంది ఇలాగా నువ్వేంటి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నావు, నీ కొడుకు అది కానీ కొన్ని కోట్లకే వారసుడు తెలుసా అంటే, ఏంటి నాకు కొడుకున్నాడు అంటే నీకు తెలియదా, నీ వైఫ్ నువ్వు వదిలేసేటప్పటికే తను ప్రెగ్నెంట్, తన కొడుకుని వాళ్ళ తమ్ముడే పెంచుకున్నాడు క్యూషన్, సో ఇప్పుడు క్యూషన్ యొక్క ఆస్తికి వారసుడు ఒకే ఒక్కడు, అది నీ కొడుకు మాత్రమే అని. కానీ ఏంటి అవునా అయితే నా కొడుకు చాలా గొప్పవాడు, అయితే నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతా అనేసి వాడు అంటూ ఉంటాడు అనమాట. ఇదంతా ఇది కనుక ఎవరో వీడియో తీసినట్టుగా చూపిస్తూ ఉంటారు. వాడైతే కనుక స్కూల్ దగ్గర వెయిట్ చేస్తే అయితే కనుక మనం శిబాయిని కలుద్దాం అనుకుంటారు, కానీ హీరో వాళ్ళది కనుక కిడ్నాప్ చేసి వాడిని తీసుకుని వచ్చు అనమాట. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ శిబాయి దగ్గరికి వస్తావు అనేసి హీరో అంటా ఉంటే వాడు అంటాడు నా కొడుకు క్యూ ఫ్యామిలీకి వారసుడు, తన దగ్గర చాలా డబ్బు ఉంది, ప్లీజ్ నన్ను వదిలేయండి మీకు ఆ డబ్బు ఇస్తానంటా ఉంటే అప్పుడు హీరో అంటా ఉంటాడు నేనే క్యూషిన్ని, శిబాయి యొక్క డాడీని, నువ్వెవరా మళ్ళీ శిబాయికి డాడీ అని చెప్పుకుంటున్నావు, ఇంకప్పుడే నేను ఎలా చెప్పావు అనుకో నేను చంపేస్తా అనేసి రౌడీల చేత అయితే అదే బాడీ గార్డ్స్ చేత అయితే కనుక వార్నింగ్ ఇప్పించి వాడిని అది కనుక ఫుల్గా కొట్టిస్తూ ఉంటారనమాట. ఎంతైనా అక్కని చంపేసినోడే కదా ఇండైరెక్ట్గా, అందుకోసం అనేది చాలా కోపంగా ఉంటాడు అనమాట హీరో. సో హీరోయిన్ నచ్చి చెప్తా ఉంటుంది మీరు ఫీల్ అవ్వకండి అంటే లేదు నేనేం ఫీల్ అవుతులే అనేసి మన హీరో అంటూ ఉంటాడు. వీడైతే కనుక ఇంకా ఈ సిటీ నుంచి వెళ్ళిపోదాం బావా అనేసి తన బట్టలు కట్టని సర్దుకుంటూ ఉండేసరికి అక్కడికైతే కనుక లీవ్ వచ్చి అదేంటి నువ్వు ఇంత ఈజీగా వెళ్ళిపోతావంటే మరి ఏం చేయాలి, శిబాయిని కలవడానికి వీలుండదు ఎందుకంటే తన చుట్టూరు చాలామంది బాడీ గార్డ్స్ కట్టు ఉంటారంటేని, అవును ఉంటారు, కాకపోతే నువ్వు శిబాయిని బదులుగా
క్యూషన్ వాళ్ళ వైఫ్ని టార్గెట్ చేయి, సో తనని బ్లాక్మెయిల్ చేస్తే నీకు డబ్బు వస్తుంది కదా అన్నప్పటికీ అవును కదా అనేసి వీడు అనుకుంటా ఉంటాడు. సీన్లో శిబాయ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ జరుగుతూ ఉంటుంది. హీరో అనమాట హీరోయిన్ దగ్గరికంటే వచ్చి రోజులో చాలా క్యూట్గా అని చెప్పి టైంలో అక్కడ శిబాయ్ వచ్చి ఉంటాడు అనమాట. ఏంటి నీ హెయిర్ స్టైల్ అంటే చిన్నపిల్లలాగా కాకుండా ఏదో 40 ఏళ్ళ ముసలిలాగా చేసుకున్నావు అనేసి హీరోయిన్ అంటూ ఉంటే ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అనేసి శిబాయ్ అంటూ ఉంటాడు అనమాట. అలాగా ఫ్యామిలీ ఫోటో దగ్గర తీసుకుని ఉంటారనమాట. చాలా హ్యాపీగా ఉంటారు అందరూ. సో శిబాయ్కి దగ్గర గిఫ్ట్ ఇచ్చి ఉంటారనమాట, ఒక కార్ అనమాట. ఏంటి కార్ అంటే అవును ఇప్పుడు నీకు 19 years వచ్చినాయి కాబట్టి లైసెన్స్ కూడా వచ్చేసింది కాబట్టి అందుకోసమే నీకు కార్ ఇమ్మని చెప్పాను మీ డాడీకి అనేసి హీరోయిన్ అంటూ ఉంటే ఓహో అలాగా అనేసి సరే నా కార్ మా ఫ్రెండ్స్కి చూపిస్తా అనేసి తను అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట హీరోని ఒక విషయంలో బయటికి పంపించుంటుంది, ఇక్కడే ఉండు అనేసి హీరో వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ ఒక్కతే వెయిట్ చేస్తూ ఉండేసరికి అక్కడ ఒక పర్సన్ వచ్చానమాట. శిబాయ్ మిమ్మల్ని రమ్మంటున్నారు అనగానే ఏంటి అవును అనేసి తను కూడా వచ్చి ఉంటుంది అనమాట. ఇదేంటి ఇంకా ఇక్కడ లేడని శిబాయ్ అనేసి అంటూ ఉండేసరికి ఈ లోపల తిరున్నాడు కదా మనకి చంగ్జూ, తను కాల్ చేసి ఉంటాడు. చంగ్జూకి అయితే కనుక హీరోయిన్ నేను కాలేజీలో ఉన్నాను కానీ ఎక్కడున్నాను నాకు తెలియదు అనేసి చెప్తా ఉంటుంది. వెనక నుంచి అనమాట శిబాయ్ వాళ్ళ డాడీ ఉన్నాడు కదా విలన్, సో వాడొచ్చు అనమాట హీరోయిన్ కొట్టేసి కిడ్నాప్ చేసేసి ఉంటాడు. ఆ సేమ్ హీరోయిన్ చెప్పిన ప్లేస్ కదా వెనక చంగ్జూ వచ్చి ఉంటాడు కానీ కనిపించదు అనమాట, ఎదుగుతూ ఉంటాడు. ఈ లోపల వీడైతే కనుక హీరోయిన్కి దగ్గరికంటా వచ్చి ఏంటి నువ్వు నన్ను మొన్న ఎంతలా బెదిరించావు, ఇప్పుడు నేను కిడ్నాప్ చేస్తాను ఎవరు వచ్చి సేవ్ చేస్తారు చూడు, ఇప్పుడు నిన్ను అడ్డు పెట్టుకొని నేను డబ్బు ఎలా సంపాదిస్తాననేసి అంటూ ఉండేసరికి నా హస్బెండ్కి తెలిసినాక నిన్ను రూపురేఖలు లేకుండా చేస్తాడనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. ఈ లోపల అక్కడికి లీవ్ వచ్చనమాట. ఏంటి నీ హస్బెండ్కి తెలిస్తేనే కదా ఈ లోపల నిన్ను చేస్తామో తెలుసా, నీ డ్రెస్ అంతా తీస్తా ఫొటోస్ ఇంటర్నెట్లో వైరల్ చేస్తాము, సో అప్పుడు నీ పరుపు పోతుంది, అప్పుడు నువ్వు ఇంకా బతికి కూడా ఉండలేవు అనేసి చెప్పనమాట. ఇంకేం చూస్తున్నా తన డ్రెస్ తీయనగానే వాడనమాట హీరోయిన్ డ్రెస్ తీస్తా అనమాట. తన నోట్లో ఇది కనుక ఒక మెడిసిన్ వేసేసి ఉంటాడు. ఏంటి నువ్వు నాకు ఏం మెడిసిన్ వేస్తావు అనేసి హీరోయిన్ చెప్తా ఉండే టైంలో అక్కడికి జంగ్జో వచ్చనమాట. హీరోయిన్ సేవ్ చేద్దాం అనుకుంటాడు కానీ ఆ పర్సన్ ఉన్నాడు కదా వాడైతే కనుక నువ్వు దగ్గరికి వచ్చావో నేను చంపేస్తాను అనేసి బెదిరిస్తూ ఉంటాడు. నీకు ఒక రెండు ఆఫర్స్ ఇస్తాను, ఒకటి నువ్వు నన్ను పట్టుకోకుండా పట్టుకో లేకపోతే నేను చంపేస్తాను కానీ సరే అనేసి వాడు పక్కకి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. ఒక్కసారిగా వాడైతే కనుక జంగ్జూ మీదకి మన హీరోయిన్ దోసేసి వెళ్ళిపోయి ఉంటాడు. జంగ్జూ అయితే కనుక హీరోయిన్ పట్టుకుంటాడు. ఈ లోపల లీ అయితే కనుక వీళ్ళిద్దరు ఫొటోస్ తీసనమాట మన హీరోకి పంపిస్తూ ఉంటుంది. అదే టైంలో మన హీరోయిన్ మెడిసిన్ తీసుకుంది కదా తనకు ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. జంగ్జూని అది కనుక దగ్గరికి రానివ్వదు అనమాట. నువ్వు దూరంగా ఉండు, ఫస్ట్ నువ్వు నా హస్బెండ్కి ఫోన్ చేసి రప్పించు అనగానే పాపం వెంటనే హీరోకి ఫోన్ చేయగానే హీరో వచ్చి ఉంటాడు అనమాట. వెంటనే హీరోయిన్ అది కనుక హీరోని కిస్ చేస్తూ ఉండేసరికి జంగ్జూ పక్కకి తిరుగుతాడు అనమాట. అదే టైంలో అక్కడ శిబాయ్ వచ్చి అమ్మకి ఏమైంది అనేసి ఫస్ట్ టైం మా అమ్మ అని పిలిచి ఉంటాడు హీరోయిన్ని. కానీ వీళ్ళిద్దరు ఎలా హక్ చేసుకుండేసరికి తను కూడా అనమాట వెనక్కి తిరిగి ఉంటాడు. ఇంకా హీరో అది కనుక హీరోయిన్ని తన ఇంటికి తీసుకెళ్లేసరికి ఈ లోపల జంగ్జూ అయితే కనుక ముందు ఆ లీని తన అసిస్టెంట్ వాళ్ళిద్దరు ఎక్కడున్నారో కనిపెట్టండి అనేసి వీళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటాడు జంగ్జూ. హీరో అయితే కనుక హీరోయిన్ ఇంటికి తీసుకొని వచ్చేస్తుంటాడు కదా, టాటాని పిలుస్తాననేసి అంటూ ఉంటే లేదు నాకు మీరు ఉంటే చాలు అని కానీ మరి నీకు ఇష్టమేనా నేనంటే హా అనేసి వీళ్ళిద్దరు అయితే కనుక నైట్ స్టే చేస్తుంటారు. సో ఇంటిమేట్ అయి ఉంటారనమాట. ఆ సీన్ అలా కట్ చేస్తే ఇప్పుడు కిందకు వచ్చి చూస్తాడు అనమాట మన హీరో. కిందకు వచ్చి చూసేసరికి ఒక వైపునేమో శిబాయ్ ఉంటాడు, ఇంకొక వైపునేమో జంగ్జూ ఉంటాడు అనమాట. ఇద్దరు కళ్ళతోటి యుద్ధం చేసుకుంటూ ఉంటారు. ఏంటి మీరిద్దరింటి ఇలా చూసుకుంటున్నారు అనగానే అయినా సరే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు మిస్టర్ జంగ్జూ అనగానే ఏంటి జంగ్జూ అంటే అవును నీ రియల్ ఐడెంటిటీ నాకు తెలుసు, నువ్వైతే కనుక జంగ్ ఫ్యామిలీ యొక్క వారసుడు, అటువంటిది నువ్వు కాఫీ షాప్లో మేనేజర్ కింద ఎందుకు జాయిన్ అవ్వు అనగానే అప్పుడు జంగ్జూ చెప్తా ఉంటాడు ఎందుకంటే నా సొంత చెల్లి ఇక్కడ ఉందని తెలిసింది, సో తన కాదు తెలుసుకోవాలని తన దగ్గర నేను జాబ్కి జాయిన్ అవ్వాను, తన హెయిర్ తీసుకొని నేను DNA రిపోర్ట్స్కి పంపించాను, సో రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది అనేసి జంగ్జూ చెప్తా ఉంటాడు. ఈ లోపల అక్కడికి మన హీరోయిన్ వచ్చి ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అప్పుడు జంగ్జూ విషయం అంతా చెప్పుంటాడు. నువ్వు నా చెల్లెవి అనుకుంటా అంటే ఏంటి నేనా అంటే అనుకుంటా నాకైతే కన్ఫామే అనిపిస్తుంది అనేటప్పటికి ఏంటి నిజమా అయినా సరే నేను నీ చెల్లి అయినా సరే నేను నీతో పాటు రాను అనేసి అంటా ఉంటే అదేం చెల్లి అలా అంటున్నావంటే చూడు ఇది మా ఫ్యామిలీ, నేను నా హస్బెండ్ నా కొడుకు అంతే చాలు అనేటప్పటికి మన హీరో అంటాడు ఎవరు వచ్చినా కానీ నేను ఎవరితోనే పంపించాను నేను అనేసి హీరో కూడా చెప్తా ఉంటాడు. అదే టైంలో అక్కడికైతే కనుక జంగ్జూ వాళ్ళ పెద్ద అన్నయ్య అంటే చెన్ అయితే కనుక చెన్ వచ్చనమాట చెల్లమ్మ అనేసి గట్టిగా పిలుచుంటాడు అనమాట. ఏంటని చూస్తూ ఉండేసరికి వెనకాల చాలామంది బాడీ గార్డ్స్ చాలా డబ్బు నగలు ఆస్తి పేపర్లు ఒకటి అన్నీ పట్టుకొని వచ్చి ఉంటారనమాట. అసిస్టెంట్ చెప్తా ఉంటాడు ఇవన్నీ మీకే అనేసి. అప్పటికి మన ట్యూషన్కి ఏం అర్థం కాదు. అప్పుడు చెన్ చెప్తా ఉంటాడు సో మోమో వచ్చేసి నా సొంత చెల్లెలే, ఇదిగోండి
మాకు పార్కులో తిని తప్పిపోయింది, ఇంకో డిఎన్ఏ రిపోర్ట్ అనగానే జంగ్జూకి అయితే కనుక ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది. సో తిను మా చెల్లి అనేసి. అయితే మన హీరోయిన్ అయితే కనుక ఏంటి నిజమా అంటే, అవునమ్మా నువ్వు మా చెల్లివే, కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు మా దగ్గర నుంచి తప్పిపోయావు, నిన్ను కోసమే దగ్గర మేము చాలా వెతికాము, రామ మన ఇంటికి వెళ్ళిపోదాము. సో ఈ క్యూషన్ ఫ్యామిలీ కన్నా మన ఫ్యామిలీ చాలా పెద్దది ఆస్తిలోని అన్నింటిలోని అనేటప్పటికి, లేదు నేను రాననేసి హీరోయిన్ చెప్తా ఉంటే, లేదు మా అమ్మని నేను పంపించను అనేసి మన షిబాయ్ కూడా చెప్తారనమాట. ఇది మా ఫ్యామిలీ, మేము ముగ్గురమే ఉంటామనేసి అంటా ఉండేసరికి, ఫ్యామిలీ నాకు మీ గురించి ముందు నుంచే తెలుసుకొని వచ్చాను, సో మీ ముగ్గురిని అయితే నేను విడదీయను అనేసి అంటా అనమాట. ఉండేసరికి మన హీరోయిన్ కూడా నిజమా అన్నయ్య అనేసి వాళ్ళిద్దరికి దగ్గర అయి ఉంటుంది. ఈ లోపల మన శంభు అయితే కనుక, డాడీ ఇంకొక ఇద్దరు కాంపిటీషన్ వచ్చారు, వాళ్ళిద్దరు కనుక చెల్లి చెల్లి అని తీసుకెళ్ళిపోయారు అనుకో, నీకు అమ్మ ఉండదు, అది ముందే చెప్తున్నా అనేసి అంటూ ఉంటాడు. సరేరో బావ అనేసి మన హీరో అంటూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తే వీళ్ళిద్దరు అయితే కనుక నైట్ స్ట్రీట్లో నడుచుకుంటూ వస్తూ ఉంటారు, శిబాయి అండ్ హీరోయిన్ అనమాట. ఈ లోపల అక్కడికి శిబాయి వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, వాడు వచ్చి అనమాట, ప్లీజ్ ప్లీజ్ నాకు ఒక అవకాశం ఇవ్వు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను మంచిగా చూసుకుంటా కట్ అనేసి వాడు అంటూ ఉండేసరికి, ఏంటి మంచిగా చూసుకుంటాం, మా అమ్మను వదిలేసినప్పుడు నీకు తెలియదు అంటే, చూడు మీ అమ్మని అయితే కనుక నేను ఆస్తి కోసమే ట్రాప్ చేశాను, దానికి రీజన్ వెళ్ళి తనైతే కనుక మీ అమ్మని ట్రాప్ చేయమని నాకు మనీ ఇచ్చింది, సో అందుకోసమే ట్రాప్ చేశాను, మీ అమ్మ ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాను, కానీ మీ అమ్మాయి వచ్చింది కానీ మీ అమ్మతో పాటు ఆస్తి రాలేదు, అందుకోసమే వదిలేశాను, బట్ నేను చేసిన తప్పని ఒప్పుకుంటున్నాను కదా అనేసి తిని అంటూ ఉంటుంది అనమాట. ఎందుకు ఇలా చేసింది అంటే కనుక, శిబాయ్ వాళ్ళ అమ్మకేని మన హీరోకి ఎటువంటి బ్లడ్ రిలేషన్ లేదు, వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకుంటారేమో అని భయపడి మన హీరోకి వాళ్ళ అక్కని దూరం చేసి ఉంటుంది. వాళ్ళ అమ్మకి ఇలా చేసేసరికి ఇదంతా వింటున్న శిబాయ్ అయితే నిన్ను అసలు నేను క్షమించేదే లేదు, నువ్వు ఇంకా బతికి ఉండడం వేస్ట్ అనేసి కార్ వేసుకుని అనమాట చంపడానికి అనేసి ముందుకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. కారులో చివరి నిమిషాన బ్రేక్ వేస్తుంటాడు. వెంటనే హీరోయిన్ అయితే కనుక, శిబాయ్ నీకు ఏమైనా పిచ్చెక్కిందా, నువ్వు ఇలా చేస్తావు నేను అనుకోలేదు, ఇంకా నయ్యు నీ మనసు మారింది కాబట్టి సరిపోయింది అనేసి హీరోయిన్ అంటా అనమాట. కళ్ళు తిరుగు పడిపోయి ఉంటుంది. వెంటనే ఇంటికి తీసుకుని వెళ్ళి ఉంటాడు అనమాట. సో తను కళ్ళు తెరిచి చూసేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తన ముందే ఉంటారు. ఏంటి మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అనేటప్పటికి, నాకేమైందంటే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు అమ్మ, డాక్టర్ చూపిస్తే నువ్వు ప్రెగ్నెంట్ అన్నారు అని. కానీ ఏంటి నిజమా అనేసి హీరోయిన్ అంటామంటే, అవునమ్మా మన ఇంటికి చిన్న బాబు వస్తున్నాడు ఫ్యూచర్లో అని. కానీ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, అన్నలు ఇద్దరు అయితే కనుక నా చెల్లి నేను బాగా చూసేసుకుంటామనేసి అంటూ ఉంటే, శివ అయితే కనుక నా తమ్ముడికి నేను మంచి పేరు పెట్టుకుంటాను, తొమ్మిడైనా చెల్లి అయినా బాధ్యత అది నాది, నేను బాగా చూసుకుంటానని శివ అంటూ ఉంటాడు. అత్తయ్య గారేమో నేను మొక్కుకున్న దేవుళ్ళందరికీ కరుణించారు కాబట్టి మొక్కులని తీర్చేసుకుంటా అనేసి అత్తయ్య గారు అంటూ ఉంటారు. మన హీరో అయితే కనుక, నా వైఫ్ని నేనైతే కనుక ఒక్క నిమిషం కూడా వదలకుండా చూసుకుంటా అనేసి హీరో అంటూ ఉంటాడు. ఈ సీన్తో అనమాట హ్యాపీ ఎండింగ్ ఇచ్చేసారు. డ్రామా ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. సో ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి న్యూ లైఫ్ న్యూ ప్లేస్ కాబట్టి కొంచెం నాయిస్ అది కనుక చుట్టూరు ఉందన్నమాట. సో అందుకోసమే వీడియోస్ చాలా వరకు చేయట్లేదు. ఇందులో కూడా నాయిస్ ఉంటుంది, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.